తొలగిపోతున్నాయి. ఈ సంవత్సరం గొప్ప సంగతులను ప్రభు మీకు చేయబోతున్నాడు. గొప్ప రక్షణ ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. గొప్ప వెలుగును దేవుడు మీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు గొప్ప అద్భుతాలు మీ దేశంలో చేయబోతున్నాడు. గొప్ప ఉద్యోగం మీ మనుషుల్లో జరగబోతా ఉంది. మీ కళ్ళు అవి చూడబోతా ఉన్నాయి. ఈ సంవత్సరంలో గొప్ప గొప్ప అద్భుతాలు మీకు జరుగుతాయి. అనేక మంది జీవితాలలో దేవుడు గొప్ప సంగతులు ఈ సంఘంలో చేయబోతున్నాడు. దేవుని యొక్క సేవకుని ద్వారా దేవుడు గొప్ప కార్యాలు సంఘంలో చేయబోతా ఉన్నాడు. గొప్ప విడుదల ఈ సంఘంలో జరగబోతుంది. గొప్ప సమాధానం ఇక్కడ జరగబోతుంది. గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు. మాంత్రిక కట్లు తెగిపోతున్నాయి. శాతబడి క్రియలు తెగిపోతూ ఉన్నాయి. అన్ని శాతబడి క్రియలు తొలగిపోతూ ఉన్నాయి. అన్ని దురాత్మలు కాలిపోవడం మీరు చూస్తూ ఉన్నారు. దేవునికి మహిమ చెల్లించుదా. దేవుని మహిమపరచుదా. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యమున్నది. ఈ యొక్క దినములలో మీరు ఉపవాసంతో కూడా ఉన్నారు. దేవుని యొక్క కృప మన కుటుంబాలకు తోడైనది గాక. ఈ నెలలో దేవుడు గొప్ప అద్భుతాలు మనకు దేవుడు చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆ విధంగా దేవుడి దినమున ఒక విషయాన్ని ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు. అందరూ విషయాన్ని పొందుకొని వెళ్ళబోతున్నారు. ఈ సంవత్సరము ఒక జయాన్ని పొందుకునే సంవత్సరంగా ఈ సంవత్సరం ఉంటుంది. సంఘంలో గొప్ప అభివృద్ధిని దేవుడు ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప అభిషేకాన్ని దేవుడు సంఘంలో కుమ్మరిస్తూ ఉన్నాడు. అనేక స్థలాలలో దేవుని సంఘాలు కట్టబడి అవి జరిపించబడుతాయి. దేవునికి రాజ్యం అనేక స్థలాల్లో స్థాపించబడుతుంది. ఈ వాక్యం చెప్పడానికి ముందు మీ దగ్గర కొన్ని ప్రార్థన విజ్ఞాపనలు పెట్టాలనుకుంటున్నాను. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి 3 முறை நான் நெல்லூர் வந்துவிட்டேன். 3 సార్లు నెల్లూరుకి వచ్చాను. அதற்கு பிறகு ரேணிகுண்டாவுக்கு ப்ரோக்ராம். రేణిగుంటకి వెళ్ళాను. தமிழ்நாட்டுக்குள்ளே இல்ல నేను తమిళనాడులో లేను. அதற்கு பிறகு ஐயா வந்து இந்த 26ஆம் தேதி ఆ తర్వాత మేయగారు 26వ తారీఖు ఇక్కడికి రామ இந்த மாசம் மட்டும் ஆந்திரால வந்து 4 தடவைக்கு மேல வந்திருக்கு. ఈ నెలలో మాత్రమే
ఆంధ్రాకి 4 సార్లు వచ్చాను. ஆந்திராவை கர்த்தர் நேசிக்கிறார். ఆంధ్రాని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ஆந்திராவை கர்த்தர் நேசிக்கிறார். దేవుడు ఆంధ్రాని ప్రేమిస్తూ ఉన్నాడు. பாமூரை நேசிக்கிறார். ఈ పామోను ప్రేమిస్తూ ఉన్నాడు. பாமூரை நேசிக்கிறார். పామోను ప్రేమిస్తూ ఉన్నాడు. இயேசுவை நேசிக்கிறார். యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. இயேசுவை நேசிக்கிறார். యేసు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. அவருடைய அன்பு இரக்கம் இருக்கிறது. ఆయన ప్రేమ కనికరము మనపై ఉన్నది. மாசத்திலே இத்தனை தரவன ஆந்திரா சென்றதே கிடையாது. ఈ సంవత్సరము జనవరి నెలలో 4 సార్లు నేను ఇక్కడికి వచ్చాను. ஆண்டவர் ஆந்திராவில் ஒரு பெரிய காரியத்தை தொடங்க போகிறார். దేవుడు ఆంధ్రాలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. ஒரு பெரிய கிருபைகளை தர போகிறார். గొప్ప కృప దేవుడు ఆంధ్రాపై ఉంచబోతున్నాడు. ஆந்திராவில் ஒரு பெரிய ரட்சிப்பை கொடுக்க போகிறார். గొప్ప రక్షణ ఆంధ్రాలో దేవుడు ఇవ్వబోతున్నాడు. ஆந்திராவில் ஒரு பெரிய எழுப்புதலை தேவன் தருவார். ఆంధ్రాలో దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. சபைகளிலே உயிர்வீழ்ச்சியை தருவார். సంఘములో దేవుడు గొప్ప రివైవల్ ఇవ్వబోతున్నాడు. தேவன் பெரிய கிருபைகளை செய்வார். దేవుడు గొప్ప కార్యములు చేయబోతున్నాడు. இந்த மார்ச் மாதத்திலே మార్చి నెలలో 30-31 தேதியிலே பாஸ்டருடைய அனுமதியோடு நான் அறிவிக்கிறேன். 30-31 తారీఖుల్లో పాస్టర్ యొక్క అనుమతితో నేను ప్రకటిస్తున్నాను. உங்கள் சபையோடு இணைந்து நானும் சேர்ந்து ஒரு கூட்டத்தை நடத்த మీ సంఘముతో కూడా కలిసి ఒక మంచి మీటింగ్ ఇక్కడ పెట్టాలనుకుంటున్నాను. మార్చ్ 30-31 లీవ్ నాట్లే మార్చి 30వ తారీఖు 31వ తారీఖు సెలవు దినాలలో ప్రార్థన పెట్టాలనుకుంటున్నాను. ஒரு நாள் சபையிலும் மறுநாள் ஒரு ஹால் புக் பண்ணி இந்த கூட்டத்தை நடத்த. ఒక రోజు చర్చిలోనూ ఇంకొక రోజు ఏదైనా హాల్లో బుక్ చేసి పెట్టాలని అనుకుంటున్నాను. என் மனைவி முதல் முறையாக இந்த இடத்திற்கு வருகிறார். పాస్టర్ గారు కూడా మొట్టమొదటిసారిగా ఇక్కడికి రావాలనుకుంటున్నారు. முதல் நாள் கூட்டம் சண்டே சர்வீஸும் பிரயர் கான்ஃபரன்ஸும் இருக்கும். మొదటి రోజు ఆదివారం ఆరాధన ఆత్మ అభిషేక కూడికగా ఉంటుంది. இருக்கும். அடுத்த நாள் அதாவது குடும்ப முகாமை நாங்கள் வைக்க இருக்கிறோம். కుటుంబ ఆశీర్వాద ప్రార్థన ఉంటుంది. புத்தாண்டு ஐயா சொன்னார், புத்தாண்டிலே கூட்டத்தை நடத்துவதாக நான் பிளான் பண்ணோம். కొత్త సంవత్సరంలో ఈ కూడికలు జరిపించాలని మేము ప్లాన్ చేశాం. வேறொரு ஊழியர் வருவதாக சொன்னார் ஐயா. అయితే ఇంకొక పాస్టర్ గారు వస్తారని అనుకున్నాం. அதனால இப்பொழுது அந்த கூட்டத்தை நாங்கள் மார்ச் மாதத்தில் வைக்க இருக்கிறோம். ఆ మీటింగ్ ని మార్చి నెలలో పెట్టాలని మార్చేశారు. நீங்கள் இதுக்காக ஜெபித்துக் கொள்ளுங்கள். వాటన్నిటి కొరకు ప్రార్థన చేయండి. இந்த கூட்டத்தில் பங்கெடுங்கள். ఆ యొక్క మీటింగ్ లో మీరు కూడా భాగస్వాములు కండి. இந்த கூட்டத்திலே 2வது நாள் கூட்டம் அநேகமா 2 நாள் கூட்டத்திலும் நிறைய பேரை நாங்கள் அழைக்கிறதாக மற்ற சபைகளிலிருந்தும் அழைக்கிறோம். 2 రోజుల కూడికలో ఇతరులను కూడా మనం పిలుద్దాం. ఇతర సంఘాల నుండి మీరు కూడా తీసుకురండి. ஆண்டவர் பெரிய காரியங்களை செய்யும்படி దేవుడు గొప్ప కార్యములు చేయనుగాక. பெரிய காரியத்தை ஒரு பெரிய தோக்கத்தை ஆண்டவர் கொடுக்கும்படியாக ఒక గొప్ప ప్రారంభమును ప్రభు మన మధ్యలో ఇచ్చునుగాక. கண்டிப்பா நான் நம்புறேன் பெரிய காரியங்கள் நடக்கும். నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను గొప్ప కార్యాలు ప్రభు చేస్తారు. இந்த வருஷத்தின் வாக்குத்தத்தமே கர்த்தர் பெரிய காரியங்களை செய்தார். இதன் நிமித்தம் நாம் மகிழ்ந்தோம். దేవుడు ఈ యొక్క సంవత్సరంలో మహించిన వాగ్దానము దేవుడు గొప్ప కార్యములు చేయను కనుక అందు నిమిత్తం మనం సంతోషించేదాం. எல்லாரையும் மகிழ்ந்திருக்கப்பட்டது. అందరూ కూడా ఆనందంతో ప్రభు నింపబోతున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అదే உங்களுக்கு பெரிய காரியங்கள் நடக்கும். మీ అందరికీ గొప్ప కార్యములు జరుగుతాయి. మ్యారేజ్ நடக்கும். వివాహాలు జరుగుతాయి. வீடு கட்டுவீங்க. ఇండ్లు కడతారు. கடை வைப்பீங்க. షాపులు పెడతారు. உங்களுக்கு நல்ல வேலை கிடைக்கும். మీకు మంచి ఉద్యోగాలు நல்ல దొరుకుతాయి. ப்ரமோஷன் கிடைக்கும். మంచి ప్రమోషన్ దొరుకుతుంది. ஊழியத்தில் ஆண்டவர் வல்லமையான காரியங்கள்லாம் செய்வாரு. ఆ పరిచర్యలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. தேவன் ஆசீர்வாதமா வைப்பார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వాదంగా ఉంచుతాడు. இங்க எல்லாம் ஜெபிக்கிறோம். అందుని బట్టి మీ అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. சரி, இந்த நாளைக்கு சகரியா தீர்க்கதரிசியின் புஸ்தகம் జకరియా ప్రవచన గ్రంథము 10வது வசனம் சொல்லுகிறது. 10వ వచనాన్ని చదువుకుందాం. சீயோன் குமாரத்தி, జకరియా 2:10. சீயோன் குமாரத்தி கெம்பீரித்து பாடு, இதோ நான் வந்து உன் நடுவில் வாசம். సియోను కుమార్తె గంభీర శబ్దముతో స్తుతించు పాటలు పాడు, నేను నీ మధ్యలో వచ్చి నివసిస్తాను. ஆண்டவர் சொல்லுகிறார், சீயோன் குமாரத்தி என்றால் தேவனுடைய பிள்ளை. సియోను కుమార్తె అంటే దేవుని యొక్క బిడ్డ. சபை விசுவாசி. సంఘ విశ్వాసులు. சபை என்று சொல்லுகிறது சீயோன் என்றால் பரலோகம். సంఘం అంటే సియోన్ అంటే స్వర్గము లేదా పరలోకము. அது ஒரு பரிசுத்த பர்வதமாக இருக்கிறது. అది ఒక పరిశుద్ధ పర్వతమైనది. ஆனால்
சியோனிலே அவர் வாசம் பண்ணுகிற தேவனாய் இருக்கிறார். సియోనులో ఆయన నివసించే దేవుడై ఉన్నాడు. நம்முடைய இருதயமே வாசஸ்தலமாய் இருக்கிறது. మన హృదయము ఆయన నివాసమై ఉన్నది. இந்த சியோன் என்று சொல்லும் பொழுது அது சபையாய் இருக்கிறது. సియోను అని చెప్పేటప్పుడు అది సంఘమై ఉన్నది. சிலர் இதை வியாக்கியானம் சொல்லும்போது சியோன் குமாரத்தி என்று சொல்லும்போது இது ஒரு ஆவிக்குரிய சபை என்று சொல்லுவாங்க. కొన్ని వాక్యానములలో మనం చూసేటప్పుడు సియోను అనేటప్పుడు అది ఆత్మీయ సంఘానికి సాదృశ్యమై ఉన్నది. சியோன் என்று சொல்லும்போது மணவாட்டியாய் இருக்கிறார். సియోను అని చెప్పేటప్పుడు వధువు సంఘమై ఉన్నది. அந்த சியோனுக்குள்ள அவர் வாசம் பண்ண விரும்புகிறார். సియోనులోనే ప్రభు నివసించాలని కోరుకుంటున్నాడు. இந்த நாளிலே உன் நடுவிலே அவர் வாசம் பண்ண ఈ రోజు ఈ మధ్యలో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. இந்த நாளிலே உன் மத்தியிலே அவர் வாசம் பண்ண ఈ రోజు ఈ మధ్యలో ప్రభు నివసిస్తూ ఉన్నాడు. அவர் உன் நடுவிலே இருக்கிறார். ఆయన మీ మధ్యలో ఉన్నాడు. இந்த நாளிலே ஆண்டவர் உங்கள் நடுவிலே இருக்கிறார். ఈ రోజు మీ మధ్యలో ప్రభు ఉన్నాడు. உனக்கு நன்மை செய்யும்படி, నీకు మేలు చేయుట కొరకు, உன்னை விடுவிக்கும்படி, నిన్ను విడుదల చేయుట కొరకు, உன் பிரச்சனைகளை மாற்றும்படி, సమస్యలని మార్చుట కొరకు, உன் కన్నీரை துடைக்கும்படி, కన్నీరు తుడచుట కొరకు, உன் வேதனையை மாற்றும்படி, వేదన మార్చుట కొరకు, உன் வாழ்க்கையில் ஒரு பெரிய திருப்பத்தை கொண்டு வருவதற்காக, జీవితంలో ఒక గొప్ప మార్పు కలిగించుట కొరకు, உன் வாழ்க்கையிலே நன்மைகளை செய்வதற்காக, జీవితంలో మేలును చేయుట కొరకు அவர் உன் நடுவிலே வாசம் பண்ணுவேன். ఆయన నీ మధ్యలో నివాసిస్తూ ఉన్నాడు. இதோ அவர் சொல்கிறார், இது என்றென்றைக்கும் நான் தங்கும் இடம். ఇదిగో నేను ఎల్లప్పుడూ నీ నివసించే స్థలము. நான் விரும்புகிறபடியால் இங்கு வாசம் பண்ணுவேன். నేను కోరుతూ ఉన్నాను కాబట్టి అక్కడ నివసిస్తాను. ஒருவேளை சத்துரு உங்கள் வாழ்விலே வாசம் பண்ணி கொண்டிருக்கிறார். ఒకవేళ శత్రువు నీ జీవితంలో నివసిస్తూ ఉండవచ్చు. உன் வாழ்க்கையில வியாதியோடு நீ வாழ்ந்து கொண்டிருக்கலாம். నీవు వ్యాధితో కూడా నివసిస్తున్నావేమో. சில பாவங்கள் உன் வாழ்க்கையில வாழ வைத்து உன்னோடு வாசம் பண்ணி இருக்கலாம். పాపముల మధ్యలో నువ్వు నివసిస్తున్నావేమో. இன்றைக்கு ஆண்டவர் உன் நடுவிலே அவர் வாசம் பண்ணுவேன். ఈ రోజు దేవుడు మీ మధ్యలో నివసిస్తూ ఉన్నాడు. இதே அதிகாரத்திலே கடைசி வசனத்திலே சொல்லுகிறார், அவர் எழுந்தருளுவார் என்று சொல்லி. ఇదే అధ్యాయంలో చివరి వచనంలో చెప్తున్నాడు, నువ్వు లేచి తేజరిల్లుతావు అని చెప్పి. அவர் சகரியா 1:14 சொல்லுகிறார், சியோனுக்காகவும் எருசலேமுக்காகவும் அவர் வைராக்கியம் கொண்டிருக்கிறார். ఆమె జకరియా 1:14లో మనం చూస్తా ఉన్నాం, సియోను కొరకు యెరూషలేము కొరకు దేవుడు పట్టుదలగా ఎదురు చూస్తున్నాడు. அவர் மகா வைராக்கியம் கொண்டிருக்கிறார். ఆయన గొప్ప పట్టుదలతో కూడా వైరాగ్యంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. அவர் ஜனங்களை ரட்சிப்பதற்காக, ఆయన తన ప్రజలను రక్షించుట కొరకు, அவர்களை விடுவிப்பதற்காக, వారిని విడిపించుట కొరకు, அவர்களுக்கு நன்மை செய்வதற்காக, వారికి మేలు చేయుట కొరకు, அவர்கள் வாழ்க்கையில ஒரு இரக்கத்தை వారి காட்டுவதற்காக జీవితంలో కనికరం కలుగుట కొరకు அவர் மகா வைராக்கியம் వారు கொண்டிருக்கிறார். మహా పట్టుదలతో కూడా ఉన్నారు. எல்லா கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துவோம். అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. தேவன் நம் நடுவிலே வாசம் பண்ணுகிறார். ఎందుకంటే దేవుని మధ్యలో నివసిస్తున్నాడు. அவர் வாசம் பண்ணால் நம்ம சமாதானம் தான். ఆయన నివసిస్తే మనకు సమాధానం దొరుకుతుంది. இந்த நாட்கள்ல நிறைய குடும்பங்கள்ல சந்தோஷம் இல்லை, ఈ దినములలో అనేక కుటుంబాలలో సంతోషం లేదు, சமாதானம் இல்ல, సమాధానం లేదు. ஒரே பிசாசு போராட்டங்கள், సైతాన్ యొక్క పోరాటములు, ஒரே மந்திர போராட்டங்கள், అనేక మాంత్రిక బంధకాలు, ஒரே பொல்லாத ஆவிகளின் போராட்டங்கள், దురాత్మ యొక్క ప్రభావములు, పోరాటములు, எரிச்சலின் ஆவிகளின் போராட்டங்கள். అన్ని దుష్ట శక్తుల యొక్క ప్రభావములు, పోరాటములు. இன்னைக்கு நிறைய பேருக்கு சமாதானம் இல்லை, ఈ రోజు అనేక మందికి సమాధానం లేదు, நிறைய பேருக்கு சந்தோஷம் இல்லை, అనేక మందికి సంతోషం లేదు, ஆத்மாவில ஒரு இளைப்பாறுதல் இல்லை. ఆత్మలో ఒక విశ్రాంతి లేదు. அவர் உன் நடுவிலே வாசம் பண்ணும்போது ఆయన మీ మధ్యలో నివసించేటప్పుడు உனக்கு சமாதானம் தான், నీకు సమాధానమే, உனக்கு சுகம் தான். నీకు స్వస్థతనే. ஆனால் ఆండவர் சொல்லுகிறார், சீயோன் குமாரத்தியே, అయితే దేవుడు చెప్తున్నాడు, సియోను కుమార్తె, நீ கூனி குறுகி பாட சொல்லல, ఆయన నువ్వు కృంగి కృషించిపోమని చెప్పట్లేదు, கம்பீரித்து பாடு, గంభీరముగా పాడమని చెప్తున్నాడు. చప్పట్లు కొట్టండి, గంభీరముగా స్తుతించండి, ఆరాధించండి. கட்டப்பட்ட வாழ்க்கையோடு அல்ல, కట్టబడిన జీవితం కాదు, விடுதலையின் வாழ்க்கையோடு, విడుదల విడిపించబడిన ఒక జీవితము. தேவனுடைய பிள்ளையை நீ கம்பீரமாய் பாடு. దేవునికి బిడ్డ గంభీరముగా పాడు. சில வருஷங்களுக்கு முன்பு కొన్ని సంవత్సరాలకు ముందు எனக்கு ஒரு நாள் பயங்கரமான காய்ச்சல் வந்தது. నాకు ఒక రోజు భయంకరమైన జ్వరం వచ్చింది. அந்த ஜுரம் எனக்கு நிக்கவே இல்லை. ఆ జ్వరం తగ్గిపోలేదు. அப்பொழுது மருந்து சாப்பிட்டு கொண்டிருந்தேன், అప్పుడు నేను కొంచెం మెడిసిన్ తీసుకుంటూ ఉన్నాను, சுடுதண்ணி குடிச்சு கொண்டிருந்தேன், వేడి నీళ్ళు తాగుతూ ఉన్నాను. சரியான பாடு, అప్పుడు జ్వరం இருப்பிக்கிட்டே இருக்கு, దగ్గుతూనే ఉన్నాను. திடீரென்று ஒரு நாள் సడన్ గా ఒక రోజు நான் பாட ஆரம்பித்தேன்.
నేను పాటలు పాడడం ప్రారంభించాను. என் மனைவிக்கு ஆச்சரியமாகிவிட்டது. మా పాస్టర్ కూడా ఆశ్చర్యం, என்னடா இவர் ஏறிட்டு அப்படியே படுத்துக்கிட்டே இருந்தாரு. ఏంటినా దగ్గి పడుకున్నాడు. திடீரென்று பாட ஆரம்பித்தார். వెంటనే పాడడం ప్రారంభించాడు. என்னால் அபிஷேகம் ஊற்றப்பட்டது. నా పైన అభిషేకం కుమ్మరించబడ్డది. என்னால் வல்லமை ஊற்றப்பட்டது. నా పైన దేవుని శక్తి దిగి వచ్చినది. என்னால் அக்கினி போடப்பட்டது. నా పైన అగ్ని వేయబడ్డది. எல்லா காற்றும் அன்னே ஓடி போச்சு. ஹல்லேலூயா. జనమంతా నా నుండి పారిపోయింది. హల్లెలూయా చెప్దామా. கர்த்தரை ஆராதிக்கும் போது உனக்கு விடுதலை. మనం దేవుని ఆరాధించినప్పుడు మనకు విడుదల ఉంది. ஹல்லேலூயா. ஏசாயா 12ஆம் அதிகாரம் 6வது வசனம் சொல்லுகிறது. యెషయా 12:6లో మనం చూస్తా ఉన్నాం. சீயோனிலே வாசமாய் இருக்கிறவனே, సీయోనులో నివసిస్తూ ఉన్న వారులారా, நீ சத்தமிட்டு கெம்பீரி. నువ్వు శబ్దముగా గంభీర శబ్దముతో పాడు. இஸ்ரவேலின் பரிசுத்தர் உன் நடுவில் பெரியவராய் இருக்கிறார். ఇశ్రాయేలు పరిశుద్ధుడైన దేవుడు నీ మధ్యలో గొప్పవాడై ఉన్నాడు. சீயோனிலே வாசமாய் இருக்கிற மகளே, సీయోనులో నివసిస్తున్న కుమార్తె, சீயோனிலே வாசமாய் இருக்கிற சீயோன் குமாரத்தியே, సీయోనులో నివసిస్తున్న సీయోను కుమారి, நீ சத்தமிடு. నువ్వు శబ్దముతో గంభీరముతో పాడు. ஹல்லேலூயா. హల్లెలూయా. கம்பீரமா அபிஷேகத்தோட சத்தம் போடு. గంభీరముగా అభిషేకముతో శబ్దముతో. இன்னைக்கு வீட்ல தான் நிறைய பேருக்கு சத்தம். ఈ రోజు ఇంట్లో అనేక మంది శబ్దముతో ఉంటారు. எக்கால சத்தம்லாம் வீட்ல தான், சண்டை போடுறதுல தான் சத்தம். బోరధ్వని శబ్దాలన్నీ ఇంట్లో జరుగుతూ ఉంటాయి, గొడవలు. வாயில போடுறதுலாம் சத்தம். ஜெப சத்தம் வராது நிறைய பேர். ప్రార్థన శబ్దము రాదు, ஆண்டவருடைய பாட்டு சத்தம் வராது. దేవుని పాటలు రావు. இன்னைக்கு அதெல்லாம் நிறுத்திட்டு ఈ రోజు అవన్నీ కూడా ఆపివేసి கர்த்தரிடத்துல ஆலயத்துல வந்து சத்தமிட்டு கூப்பிடு. దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి గంభీరముగా పాడు, స్తుతించు. சத்தமிட்டு கூப்பிடு. శబ్దముగా పిలువు. ஆண்டவர் பெரியவராய் இருக்கிறார். దేవుడు గొప్పవాడై ఉన్నాడు. வல்லமை உடையவராய் இருக்கிறார். శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. அபிஷேகம் பாடலை பாடும்போது விடுதலை. అభిషేకించబడిన పాటలు పాడేటప్పుడు విడుదల. பாடலாமல்ல, உண்டு அற்புத வல்ல இயேசுவே அப்படின்னு பாடலாம். శక్తి ఉంది ఉంది అద్భుతమైన శక్తి అని పాడొచ్చు. எப்படி பாடலாம்? வல்லமை உண்டு உண்டு அற்புத வல்லமை இயேசுவே ரத்தத்தால். శక్తిగా కూడా పాడవచ్చు. శక్తి ఉంది ఉంది అద్భుతమైన శక్తి యేసుక్రీస్తు రక్తముతో. శక్తి ఉంది ఉంది అద్భుతమైన శక్తి యేసుని రక్తములో. அவர் பெரியவராய் இருக்கிறார். ఆయన గొప్పవాడై ఉన్నాడు. இயேசு பெரியவராய் இருக்கிறார். యేసు గొప్ప దేవుడై ఉన్నాడు. உலகத்தில் இருப்பவர்கள் நம்மோடு இருக்கிற தேவன் பெரியவராய் ఈ లోకంలో ఉన్నవారి కంటే నీలో నాలో ఉన్న దేవుడు గొప్పవాడు. இந்த நாளிலே ஒரு நடுவில் அவர் பெரியவராய் ఈ இருக்கிறார். రోజు నీ మధ్యలో ఆయన గొప్పవాడై ఉన్నాడు. நம்ம சின்னவர்கள் தான், మనం చిన్నవారమై ఉన్నాం. ஆனால் நம்முடைய இருதயத்திற்குள் அவர் வாசம் பண்ணும்போது நீங்களும் பெரியவர்களாக ఆయన మన హృదయంలో నివసిస్తున్నాడు కాబట్టి మనం కూడా గొప్పవారుగా మారుతాం. பெரிய காரியங்களை ஆண்டவர் செய்வார். గొప్ప కార్యములు ప్రభు నీకు చేస్తాడు. பெரிய பெரிய கிருபைகளை தருவார். గొప్ప గొప్ప కృపలు ప్రభు నీకు ఇస్తాడు. உன் வாழ்க்கையிலும் பெரிய பெரிய திருப்பங்களை నీ கொடுப்பார். జీవితంలో గొప్ప మార్పులు ప్రభు ఇస్తాడు. இஸ்ரவேலின் நடுவிலே ఇశ్రాయేలుల మధ్యలో பரிசுத்தராகிய அவர் உன் நடுவில் பெரியவராய் இருக்கிறார். పరిశుద్ధమైన దేవుడు నీ మధ్యలో గొప్పవాడై ఉంటున్నాడు. பரிசுத்த ஆராதனையோடு ஆண்டவர் ஆராதனை செய்வார். పరిశుద్ధముగా దేవుని మన ఆరాధన చేస్తే, பரிசுத்த ஆவியில நிறைஞ்சு ஆராதனை பண்ணுங்க. పరిశుద్ధ ఆత్మతో నింపబడి ఆరాధన చేయండి. அவர் வாசம் பண்ணுவார் உன் நடுவில். ఆయన నివసిస్తూ ఉంటాడు నీ మధ్యలో. இயேசு நம்ம நடுவில் இருப்பார். యేసు మన మధ్యలో ఉన్నాడు. இயேசு நம்ம நடுவில் இருப்பார். యేసు మన లోపల ఉన్నాడు. இயேசு அற்புதமானவராய் இருப்பார். యేసు అద్భుతమైన దేవుడై ఉన్నాడు. அதிசயமானவராய் இருப்பார். ఆశ్చర్యకరుడై ఉన్నాడు. வல்லமையின் தேவனாய் இருப்பார். శక్తిగల దేవుడై ఉన్నాడు. மும்பையில ஒரு இடம் இருக்குது, காட்கோப்பர் என்ற ஒரு இடம். ఘాట్కోపర్ అనే ఒక ప్రాంతం ముంబైలోకి వెళ్ళాను. அங்கு ஏராளமான அசுத்தாவி பிடித்தவர்கள் வருவார்கள். అక్కడ అపవిత్ర ఆత్మలు పట్టిన వారు చాలా మంది వస్తారు. ஆனால் அந்த இடத்துல ஒரு சாதாரண ஒரு ஆள் பிரசங்கம் பண்ணாலும் விடுதலை கிடைக்கும். అక్కడ ఒక సాధారణమైన వ్యక్తి ప్రసంగించినా కానీ విడుదల దొరుకుతుంది. ஏராளமான பேர் விடுதலை ஆவார். காரணம் என்னென்றால் చాలా మంది అక్కడ విడుదల పొందుకుంటారు. కారణం ఏంటంటే 24 மணி நேரம் அங்க ஜெப பீഠத்தில் 24 గంటలు అక్కడ ప్రార్థన ధూపము వేయబడుతూ ఉంటుంది. 24 மணி நேரம் ஆண்டவருடைய பிரசனம் இருந்து கொண்டு 24 గంటలు దేవుని సన్నిధి అక్కడ ఉంటుంది. இன்றைக்கு நம்முடைய இடத்திலும் அவர் 24 நேரம் ஆண்டவருடைய பிரசனத்தை கொடுக்க விரும்புகிறார்.
దేవుడు కూడా ఇక్కడ 24 గంటలు దేవుని సన్నిధి ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. வீட்டுக்குள்ள தேவனுடைய 24 மணி நேரம் அவருடைய பிரசன்னத்துல வாழும்படி செய்ய போகிறார். దేవుడు మీ అందరినీ కూడా 24 గంటలు దేవుని సన్నిధిలో ప్రసన్నతలో మీరు బ్రతకాలని ప్రభు కోరుకుంటున్నాడు. அவருடைய பிரசன்னமே நமக்கு நல்லதை செய்கிறது. ఆయన సన్నిధి ఆయన ప్రసన్నతే మనకు మేలు చేస్తూ ఉన్నది. அவர் நடுவில் இருக்கும்போது என்ன நடக்கிறது? ఆయన మన మధ్యలో ఉండేటప్పుడు ఏం జరుగుతుంది? இதுதான் இன்னைக்கு நான் தியானிக்க போகிறேன். ఇదే మనం ఈరోజు ధ్యానం చేస్తున్నాం. யோசுவா 3ஆம் அதிகாரம் యెహోషువ 3వ అధ్యాయము 5வது వచనத்திலே சொல்லுகிறார். 5వ వచనంలో చెప్తా ఉన్నాడు, உங்களை பரிசுத்தப்படுத்திக் கொள்ளுங்கள். మిమ్మల్ని పరిశుద్ధపరచుకొనుడి, நாளைக்கு கர்த்தர் உங்கள் நடுவில் அற்புதங்களை செய்வார். రేపు దేవుడు మీ మధ్యలో గొప్ప అద్భుతములు చేస్తాడు. ஆண்டவர் சொல்லுகிறார், கர்த்தர் உன் நடுவில் அற்புதங்களை அவர் செய்ய போகிறார். దేవుడు చెప్తున్నాడు, మీ మధ్యలో నేను అద్భుతములను చేస్తాను. உங்க நடுவில் அற்புதத்தை செய்ய మీ போகிறார். మధ్యలో నేను అద్భుతములు చేస్తాను. அவர் நடுவிலே வாசம் பண்ணும்போது முதலாவது நமக்கு அற்புதத்தை ఆయన செய்வார். మన మధ్యలో నివసించేటప్పుడు మనకు అద్భుతములు జరుగుతాయి. வியாதியிலிருந்து அற்புதத்தை செய்வார். వ్యాధుల నుండి అద్భుతాలు, ஆண்டவர் குருட்டு கண்களை திறக்கிறவர். గుడ్డి కన్నులను తెరిచే దేవుడు. முதலாவது பெரிய அற்புதம் ஒரு மனுஷனுடைய வாழ்க்கையில రక్షింపిన అద్భుతం. మొట్టమొదటి అద్భుతం ఒక మనిషి యొక్క జీవితంలో రక్షణ అనుభవమే. కుడి పழக்கத்திலிருந்து விடுதலை ஆவது ஒரு பெரிய அனுபவம். తాగుబోతు తనం నుంచి విడుదల, అది ఒక గొప్ప అనుభవం. எல்லாவற்றிலிருந்து விடுதலை கொடுப்பது ஒரு அற்புதம். అన్నిటి నుంచి విడుదల పొందుకోవడమే అద్భుతం. வியாதியிலிருந்து சுகம் கொடுப்பார். వ్యాధిలో నుండి స్వస్థత, நடக்க முடியாத கால்களை சுகமாக்குவார். తల్లాడే కాళ్ళను స్వస్థపరుస్తాడు. కిడ్నీ వ్యాధిகளை சுகமாக்குவார். కిడ్నీ రోగం నుంచి విడుదల, బ్రెయిన్ వ్యాధిகளை சுகமாக்குவார். అనేక విధమైన వ్యాధులను స్వస్థపరుస్తాడు. ஆண்டவர் உன் நடுவில் அவர் பெரிய காரியங்களை దేవుడు செய்வார். మీ మధ్యలో గొప్ప కార్యములు చేయను గాక. தேவையிலே அற்புதங்களை செய்வார். మీ ఔషధాలని దేవుడు సమకూరుస్తాడు. உங்களுடைய தனிப்பட்ட வாழ்க்கையில் அற்புதங்களை మీ நடப்பிப்பார். వ్యక్తిగత జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. உங்களுடைய வெறுமையிலிருந்து அற்புதம் செய்வார். మీ ఒంటరితనం నుంచి దేవుడు మేలు చేస్తాడు. உங்க தேவையில அற்புதத்தை మీ செய்வார். అవసరాలన్నిటిని కూడా దేవుడు సమకూరుస్తాడు. உங்க கடன் பிரச்சனையிலிருந்து உனக்கு మీ அற்புதத்தை అప్పుల செய்வார். నుంచి విడుదల ప్రభు ఇస్తాడు నీకు. இன்றைக்கு அவர் அற்புதம் செய்யணும்னா அவர் உன் நடுவுல வந்து உன்னை தொடுவார். அல்லேலூயா. ఈ రోజు నీకు అద్భుతం చేయాలంటే దేవుడు నిన్ను వచ్చి తాకుతాడు. இயேசு யார் யாரை தொடறாரு அவங்களுக்கெல்லாம் அற்புதம் தான். యేసు ప్రభువు ఎవరెవరైతే తాకుతున్నాడో వాళ్ళందరికీ అద్భుతాలు జరుగుతాయి. அற்புதங்களை செய்ய அவர் வல்லமையுடையவராய் అద్భుతం చేయడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. அவருடைய வல்லமை பெரியது. ఆయన శక్తి గొప్పది. அவர் அற்புதத்தின் தேவன். ఆయన అద్భుతం చేసే దేవుడు. அவர் அதிசயத்தின் தேவன். ఆయన ఆశ్చర్యకరుడు. குருட்டு கண்களை திறக்கிறவர். గుడ్డి కన్నులను తెరిచే దేవుడు. செவிட்டு காதுகளை திறக்கிறவர். చెవిటి చెవులను తెరిచే దేవుడు. சப்பானிகளை நடக்க செய்கிறவர். గుడ్డి వారిని నడిపించే దేవుడు. சூம்பின கையுடையவனை నేరాకిన அவருடைய கைகள். ఊచ చెయ్యి కలిగిన వారిని నేరుగా చేతులను చేసిన దేవుడు. தண்ணீரை திராட்சரசமாய் மாற்றின அற்புதங்கள். ద్రాక్షరసముగా చేసిన దేవుడు. அதே ஆண்டவர் இன்றும் ஜீவனோடு இருக்கிறார். అదే దేవుడు ఈ రోజు సజీవుడై ఉన్నాడు. அவர் அற்புதத்தை மட்டும் செய்தவர் அல்ல. ఆయన సాధారణ అద్భుతాలు చేసిన దేవుడు కాదు. மரித்தவர்களை உயிரோடு எழுப்பினவர். చనిపోయిన వారిని ప్రాణంతో లేపిన దేవుడు. இன்றைக்கு உன் நடுவில் அவர் பெரிய அற்புதத்தை செய்ய ఈ రోజు మీ మధ్యలో కూడా దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. இன்றைக்கு உன் நடுவில் அற்புதங்களை செய்வார். ఈ రోజు దేవుడు మీ మధ్యలో గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. இன்றைக்கு சபையிலே பெரிய அற்புதத்தை செய்வார். ఈ రోజు సంఘములో దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. அற்புதமானவர் நம் நடுவிலே இருக்கிறார். கர்த்தரை கர்த்தர் மகிமைப்படுத்துவோம். అద్భుతం చేసే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. 7 வருஷமா 7 సంవత్సరాలుగా இருதய நோயில இருந்த என்னுடைய நோயை இயேசு ஒரு நிமிடத்தில் சுகமாக்கினார். 7 సంవత్సరాలుగా గుండె నొప్పితో బాధపడుతున్న నన్ను దేవుడు ఒక్క క్షణమందే స్వస్థపరిచాడు. ஆண்டவர் அதிசயங்களை செய்கிறவர். దేవుడు అద్భుతములు చేసే దేవుడు. டெல்லிக்கு நான் ஊழியம் செய்ய சென்றிருந்த பொழுது నేను ఢిల్లీకి పరిచయం చేయడానికి వెళ్ళినప్పుడు ஒருவர் எத்தனையோ காதுகளை திறந்தார். ఎన్నో చెవిటి చెవులను తెరిచాడు. செவிட்டு காதுகளை திறந்தார். చెవిటి చెవులను తెరిచాడు. 4வது ஸ்டேஜில கேன்சர்ல இருந்த ஒரு நபரை தேவன் தொட்டார். 4వ స్టేజిలో ఉన్న క్యాన్సర్ తో ఉన్న వ్యక్తిని దేవుడు ముట్టాడు. இன்றைக்கு இயேசு உன்னை குணமாக்க முடியும். ఈ రోజు దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. உன் நடுவில் அவர் அற்புதங்களை செய்வார். మీ మధ్యలో దేవుడు అద్భుతం చేస్తాడు. ஆண்டவர் அற்புதம் செய்ய வேண்டும் என்றால் దేవుడు అద్భుతం చేయాలంటే எல்லாருக்கும் அற்புதம் நடக்கணும்னு ஆசை. ఎవరెవరికి అద్భుతం కావాలి? పగటి వేళ என் குடும்பத்துல அற்புதம் நடக்கணும். నా కుటుంబంలో అద్భుతాలు కావాలి. வியாபாரத்துல அற்புதம் నా நடக்கணும். వ్యాపారంలో అద్భుతాలు కావాలి. என் படிப்புல அற்புதம் நடக்கணும். చదువులో అద్భుతాలు కావాలి. ஃபீஸ் கட்டுறதுல அற்புதம் நடக்கணும். క్రీస్తు విషయంలో అద్భుతాలు. எல்லாம் நம்ம சொல்றோம்ல.
అని మనం చెప్తాం కదా. அற்புதத்துக்கு முன்னாடி யோசுவா சொல்றாரு, దేవుడు చెప్తూ ఉన్నాడు, ఇక్కడ యోషువ చెప్తూ ఉన్నాడు, உங்களை இன்னைக்கு பரிசுத்தம் பண்ணிக்கொள்ளுங்க. యెహోషువతో దేవుడు అంటున్నాడు, ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి, இன்னைக்கு பரிசுத்தம் பண்ணுங்க. ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. ஆண்டவர் உங்க நடுவிலே அற்புதங்களை செய்யும். దేవుడు మీ మధ్యలో అద్భుతాలు చేస్తూ நம்முடைய ఉన్నాడు. இருதயத்தை பரிசுத்தமாக்குவோம். మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుందాం, நம்முடைய சிந்தையை మన பரிசுத்தப்படுத்திக் తలంపులను ఆలోచన పరిశుద్ధపరచుకుందాం, நம்முடைய கண்களை మన பரிசுத்தப்படுத்திக் కళ్ళను పరిశుద్ధపరచుకుందాం, நம்முடைய நடக்கையிலே பரிசுத்தம், మన నడతను நம்ம పరిశుద్ధపరచుకుందాం, கையை మన பரிசுத்தமாக்குவோம். చేతులను அதுபோல పరిశుద్ధపరచుకుందాం. இந்த புது வருஷத்துக்குள்ள பிரவேசித்திருக்கிற நம்முடைய ఈ కొత్త வாழ்க்கையில సంవత్సరంలోనికి అడుగుపెట్టిన మనము, புது வருஷம் ஆச்சுன்னா நிறைய பேர் நாற்காலி அந்த பக்கம் தூக்கி போடுவாங்க, కొత్త సంవత్సరం ఏంటంటే కుర్చీలు అటు సైడ్ మార్చి వేసుకుంటారు, டிவி அந்த பக்கம் தூக்கி போடுவாங்க, ఆ టీవీ అటు సైడ్, సోఫా అటు సైడ్ మార్చేసుకుంటారు. நிறைய பேர் சுண்ணாம்பு అడిப்பாங்க, చాలా మంది కొత్త సంవత్సరం వచ్చింది కదా అని సున్నం కొడతారు, వైట్ వాష్ అడిப்பாங்க. వైట్ వాష్ చేస్తారు. அதெல்லாம் நல்லதுதான். అవన్నీ మంచిదే. நம்முடைய வாழ்க்கையில நம்முடைய வீட்டை, நம்முடைய ஆவி ஆத்மாவை, சரீரத்தை, நம்முடைய குடும்பத்தை நம்ம சுத்தம் பண்ணும்போது ఆమె మన కుటుంబాన్ని, మన ప్రాణాత్మ దేహాన్ని, మన ఇంటిని మనం పరిశుద్ధపరచుకునేటప్పుడు கர்த்தருக்கு பிரியமில்லாதெல்லாம் நம்ம தூக்கி போடுறதுதான் சுத்தம் பண்றது. దేవునికి ఇష్టం లేనివన్నీ తీసి పారవేయడమే మనల్ని పరిశుద్ధపరచుకునేట. கெட்ட பழக்கங்கள் இருந்தா அதை தூக்கி போட்டுருங்க. చెడ్డ అలవాట్లుంటే తీసి పారేయండి. நமக்குள்ள இருந்த வேண்டாத குணங்கள் இருந்தா அதை தூக்கி போட்டுருங்க. మీ లోపల అనవసరమైన గుణాలుంటే తీసి పారవేయండి. இன்றைக்கு பரிசுத்தம் பண்ணிக்கொள்ளுங்க. ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. మార్కు 10వ అధ్యాయத்திலே 50వ వచనத்திலே మార్కు 10:50 వచనములో அவன் வஸ்திரத்தை எரிந்து எழுந்து இயேசுவிடத்தில் வந்தான் என்று சொல்லப்படும். అక్కడ అతను వస్త్రాన్ని తీసి పారవేసి యేసయ్య దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. இங்கு பத்திமைக்கு குருடன் என்ற ஒருவனை பற்றி பாருங்கள். ఇక్కడ భర్తమే అనే గుడ్డివాడిని మనం చూస్తా ఉన్నాం. మార్కు 10వ అధ్యాయத்திலே 46 47 இயேசுவே என்னை ரட்சியும். మార్కు 10వ అధ్యాయం 46 47లో ఆయన చెప్తున్నాడు, యేసు నన్ను రక్షించండి, இயேசுவே என்னை ரட்சி. యేసయ్యా నన్ను రక్షించండి, தாவீதின் குமாரனே என் மேல் மனம் இறங்கு. దావీదు కుమారుడా నన్ను కనికరించు. அவனுடைய ஜெபத்தை ஆண்டவர் கேட்டார். ఆయన యొక్క ప్రార్థన దేవుడు విన్నాడు. என் 2 கண்களையும் திறவும் என்று నా கேட்டார். 2 కన్నులు తెరువు దావీదు కుమారుడా, ஆண்டவரே என் மேல் மனம் இறங்கு. దేవా నన్ను కనికరించండి. தேவன் மனதுருக்கத்தின் தேவன் என்பதை அறிந்திருந்தார். మీ యొక్క కనికరాన్ని, ఆ యొక్క కనికరాన్ని అక్కడ ఎరిగి ఉన్నాడు. அப்பொழுது ஆண்டவர் அவனை கூப்பிட்டார். దేవుడు అతన్ని పిలిచాడు. அவனை கூப்பிட்டார். యేసు అతన్ని పిలిచాడు. இயேசு அவனை அழைத்தார். యేసు అతన్ని పిలిచాడు. அவனுக்கு அற்புதத்தை செய்யும்படி அழைத்தார். ఆయన అద్భుతం చేయడం కొరకు పిలిచాడు. அந்த అద్భుதத்துக்கு முன்னாடி ఆ అద్భుతానికి ముందు அவன் தூக்கி எறிந்தான். ఆయన విసిరి వేసాడు అన్నమాట அந்த వస్త్రాన్ని. அழுக்கு துணிகளை தூக்கி எறிஞ்சான். ఆ మురికి వస్త్రాన్ని తీసి పారవేశాడు. வேண்டாத வஸ்திரங்களை அவன் தூக்கி எறிந்தான். అనవసరమైన వస్త్రాన్ని తీసి పారవేశాడు. இந்த வஸ்திரம் தேவையல்ல. ఈ వస్త్రం అవసరం లేదు. இயேசு எனக்கு நல்ல வாழ்க்கையை கொடுக்க యేసు போகிறார். నాకు కొత్త జీవితాన్ని ఇస్తాడు. இயேசு எனக்கு புதிய வாழ்க்கையை கொடுக்க போகிறார் యేసు నాకు నూతన జీవితాన్ని ఇస్తాడు என்பதை உணர்ந்து அவன் பழசெல்லாம் தூக்கி ఆ எறிந்தான். తెలుసుకొని పాతవన్నీ కూడా తీసి పారవేస్తున్నాడు. அவனுடைய வாழ்க்கையில ஆண்டவர் 2 கண்களையும் திறந்தார். అతని యొక్క జీవితంలో దేవుడు అతని 2 కళ్ళను తెరుస్తూ ఉన్నాడు. இன்னைக்கு நீங்க தூக்கி போடும்போது ஆசீர்வாதம், ఈ రోజు మీరు కూడా తీసి పారవేసేటప్పుడు ఆశీర్వాదం, சுத்திகரிக்கும் போது உங்களுக்கு ஆசீர்வாదம். మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకునేటప్పుడు మీకు ఆశీర్వాదం. முதல்ல பரிசுத்தம், మొదట పరిశుద్ధత. நாளைக்கு அற்புதம் நடக்கும். ఈ రోజు పరిశుద్ధత, రేపే అద్భుతం. நாளைக்கு அற்புதம் நடக்கும். రేపు అద్భుతం జరగాలంటే உபவாசம் என்று சொல்லும் பொழுது பரிசுத்தமாக்குகிற ஒரு ஹல்லேலூயா. ఆమె ఉపవాసం అంటే ఏంటంటే పరిశుద్ధపరచుకునుట. இது மனம் திரும்பும் போது நம்ம మారు பரிசுத்தமாக మనసు పొందేటప్పుడే పరిశుద్ధ అద్భుతం జరుగుతుంది. அந்த பரிசுத்தம் நம்ம வாழ்க்கையில வரும்பொழுது పరిశుద్ధత నీ జీవితంలోకి వచ్చేటప్పుడు ஆண்டவருக்கு பிரியமில்லாத அந்த வஸ்திரத்தை அவன் தூக்கி எறிந்தான். దేవునికి ఇష్టం లేని వస్త్రాన్ని విసిరి పారవేశాడు. இன்னைக்கு ஆண்டவருக்கு பிரியமில்லாத எல்லாத்தையும் தூக்கி ఈ எறிந்து రోజు దేవునికి ఇష్టం లేని వాటిని తీసి పారవేయండి. சினிமா பார்த்துட்டு இருந்தீங்கன்னா, ఒకవేళ ఇంతవరకు సినిమాలకు వెళ్ళే వాళ్ళైతే, செல்போன்ல தேவையில்லாத அடிமத்தனத்தின் காரியத்தை நம்ம வைத்திருந்தீங்கன்னா, ఆ సెల్ ఫోన్ లో కూడా బానిసత్వ కార్యాలు ఉన్నట్లయితే இன்றைக்கு அது எல்லாத்தையும் மாற்றி ఈ போட்டு రోజు వాటన్నిటిని కూడా మార్చివేయండి. ஆண்டவர் உங்களை దేవుడు ஆசீர்வதிக்கிறார். మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ஆண்டவர் உங்களுக்கு அற்புதத்தை செய்ய దేవుడు మీకు வல்லவர். అద్భుతాలు చేయను గాక. இன்றைக்கு பரிசுத்தமாக்கிக் கொள்ளுங்க. ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. எனக்கு தெரிந்த ஒரு சகோதரி இடத்துல போன் பண்ணிங்க, எங்களுடைய கடைக்கு வாங்க பிசினஸே ஆக மாட்டேங்குது சொன்னாங்க. నాకు తెలిసిన ఒక సహోదరి నన్ను పిలిచారు.
அப்பொழுது நானும் சரி నేను కూడా వెళ్ళాను, வருகிறேன் என்று சொன்னேன். వస్తానని చెప్పాను. அவங்க கடைக்கு இன்னைக்கு வராத அன்னைக்கு ஒரு 6 பேர் வந்தாங்க. వాళ్ళ యొక్క షాప్ కి అంగడికి ఎవరు ఎన్నడూ రానంటే ఒక 6 వచ్చారంట. ஜெராக்ஸ் இன்டர்நெட் கடை வச்சிருக்காங்க. వాళ్ళకున్న షాప్ ఏంటంటే జెరాక్స్ షాప్, ఇంటర్నెట్ సెంటర్. இன்டர்நெட்டுக்கு யாருமே வர மாட்டாங்க. ఆ నెట్ సెంటర్ కి ఎవరు రారు. அன்னைக்கு பார்த்து வந்தாங்க ஒரு 6 பேர். ఆ రోజు 6 వచ్చారంట. ரொம்ப மிரக்கல் அப்படின்னு சொன்னாங்க அவங்க. చాలా అద్భుతం అని చెప్పారు. நீங்க கால் வச்சதுல இருந்து மிரக்கல் அப்படின்னா మీరు ఇక్కడ అడుగు పెట్టిన నుండి నాకు అద్భుతం జరుగుతుంది. சரிமா ஜெபம் பண்ணேன். నేను ప్రార్థన చేశాను. இந்த செல்ஃப்ல தான் பிரச்சனையா இருக்கு. నేను చెప్పాను ఈ సెల్ఫ్ లో సమస్య ఉందని చెప్పాను. சொல்லிட்டு நான் போயிட்டேன். చెప్పి వెళ్ళిపోయాను. இந்த செல்ஃப் டிராயர் என்ன இருக்குது? ఆ సెల్ఫ్ లో డ్రాలో ఏముందని చూస్తే உங்க ஹஸ்பண்ட் யூஸ் பண்றது అది వాళ్ళ భర్త ఉపయోగించేది. எடுத்தாங்க. ఆ సెల్ఫ్ తెరిచారు. அந்த டிராயரை திறந்தா డ్రాయర్ తెరిచారు. 2 బీర్ బాటిల్ இருக்கு. 2 బీర్ బాటిల్ ఉన్నాయంట. அட சனியனை இதையா வச்சிருக்குது, தூக்கி அடிச்சா. ఆ బీర్ బాటిల్ పెట్టుకున్నావా అని తీసి దాన్ని పారేసి, இன்றைக்கு இந்த சனியை தொலையட்டும், ఈ రోజే ఇది తొలగిపోను గాక. ரெண்டையும் தூக்கி போட்டா ఆ రెండిని విసిరి పారవేస్తే அன்னையில அந்த வீட்டுக்கு ரட்சிப்பு வந்துச்சு. ఆ రోజు ఆ ఇంటికి రక్షణ వచ్చింది. அன்னைக்கு அந்த வீட்டுக்கு ரட்சிப்பு வந்துச்சு. ఆ రోజు ఆ కుటుంబానికి రక్షణ వచ్చింది. அன்னையில இருந்த அந்த அவன் வந்து இன்னைக்கு ஊழியக்காரன் அவன் ஹஸ்பண்ட் இருக்கு. ఆ రోజు నుంచి ఆ వ్యక్తి ఈ రోజు సేవకుడిగా మారిపోయాడు. குடும்பமாக ஊழியம் ఆ செய்யறான். కుటుంబమే దేవునికి పరిచయం చేస్తుంది. ஊழியக்காரனாக இருந்த அந்த ஆளு இன்னைக்கு ஊழியக்காரனாக கர்த்தர் மாற்றி விட்டார். తాగుబోతుగా ఉన్న ఆ వ్యక్తి ఈ రోజు దేవుని సేవకుడిగా మారాడు. హల్లెలూయా చెప్దామా? இன்னைக்கு உங்களை பரிசுத்தமா ఈ రోజు మిమ్మల్ని పరిశుద్ధపరచుకోండి. தேவையில்லாத புத்தகம் படிக்கிறீங்களா? అనవసరమైన పుస్తకాలు చదువుతున్నారా? தேவையில்லாத காரியங்களை பேசிக்கொண்டிருக்கிறீங்களா? అనవసరమైన కార్యాలు మాట్లాడుతున్నారా? தேவையில்லாத காதல் புத்தகங்களை படிக்கிறீங்களா? అనేక అనవసరమైన విషయాలు చదువుతున్నారా? பிரதிஷ்டை பண்ணிக்கொள்ளுங்க. మిమ్మల్ని మీరు ప్రతిష్ఠ చేసుకోండి. பத்திமே கூட தூக்கி எறிஞ்சதுனால 2 கண்களையும் ஆண்டவர் ఆ கொடுத்தார். భర్తని విడవలసిన వాడిని విడిచిపెట్టినందువల్ల దేవుడు అతనికి 2 కన్నులు ఇచ్చాడు. இந்த ஆண்டுல சிருஷ்டிக்கிற அற்புதத்தை சபையால செய்யக்கூடாது. ఈ యొక్క సంవత్సరంలో దేవుడు అద్భుతాలను నీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు. தேவனுடைய வல்லமை விளங்கப்பட போகுது. దేవుని యొక్క శక్తిని మీరు చూడబోతూ ఉన్నారు. சூப்பர் நேச்சுரல் பவர் கொடுக்க போறாரு. అసాధారణమైన శక్తి మీపై కుమరించి ఉండబోతున్నది. நம்முடைய மினிஸ்ட்ரியில சர்ச்சில நடந்த அற்புதத்தை நான் சொல்ல விரும்புறேன். మా సంఘంలో జరిగిన అద్భుతాన్ని మీకు చెప్తాను. நம்ம இந்த சபையில கேட் ஆஃப் ஹெவன் சர்ச்சில ఈ సంఘంలో நான் முதல் முறையாக என்னை அழைத்த பொழுது మొట్టమొదటిసారి నేను వచ్చినప్పుడు என்னை கூப்பிட்டார்கள். నన్ను పిలిచారు. அப்பொழுது என்னை புக் பண்ண பாஸ்டர் ரவிச்சந்திரன் சொன்னாரு, నన్ను ஐயா அங்க வந்து மழை அடிச்சிட்டு இருக்கான். నాకు చెప్పిన పాస్టర్ గారు, రవిచంద్ర పాస్టర్ గారు చెప్పారు అక్కడ వర్షం పడుతుందంట. ஐயா நல்ல மழை அடிச்சிட்டு இருக்கான். అక్కడ పామూరులో మంచి వర్షం పడుతుందంట. ஞாயிற்றுக்கிழமை பிரச்சனை இல்ல, ஞாயிற்றுக்கிழமை வந்து சபையில ஊழியம், ఆదివారం నాడు చర్చిలో పరిచర్య, அடுத்த நாள் கிராமத்துல ஒரு ஊழியம் வச்சிருக்கு. తర్వాత ఒక గ్రామంలో పరిచర్య ఉంది. நான் ஜெபித்துக் கொண்டே இருந்தேன். నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. ஜெபம் பண்ணி கொண்டே இருந்தேன். నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. நடந்தது என்ன தெரியுமா? జరిగింది ఏంటో తెలుసా? அந்த கூட்டத்திலே பெரிய அற்புதத்தை இயற்கையை கர்த்தர் நிறுத்தி, ఆ మీటింగ్ లో దేవుడు ప్రకృతిని ఆస్వాదించాడు. ஆனா அந்த மீட்டிங் நடந்துட்டே இருக்கு. ఆ మీటింగ్ జరిగింది, మోటార్ పాటలు మీటింగ్ వచ్చింది. பண்ண ஆரம்பிக்கிற நேரத்துல தூறல் போட ஆரம்பிச்சு. వర్షం ఆరాధన ప్రారంభించేటప్పుడు చంద్రుని చినుకులు జరుగు పడ్డాయి. நான் ஜெபித்தேன். నేను ప్రార్థన చేశాను. என் ஆண்டவரே, నా దేవా, என்னை எதற்காக இங்க கொண்டு வந்து ఎందుకు ఇక్కడికి తీసుకుని వచ్చారు? இதை நிறுத்தும் அப்பா என்று சொன்னேன். దీన్ని ఆపండి అని చెప్పాను. கர்த்தர் அப்படியே செய்தார். దేవుడు అలాగే చేశాడు. அந்த கூட்டம் மிக சிறப்பாக நடந்தது. ఆ మీటింగ్ అద్భుతంగా జరిగింది. அதுக்கு பிறகுதான் எனக்கு ஐயாவுக்குள்ளே நல்ல ஒரு நட்பு உறவை கர்த்தர் ఆ తర్వాత నాకు పాస్టర్ గారికి మధ్యలో మంచి సంబంధం కలిగింది. பெரிய கூட்டத்தை அந்த நாள்ல கொடுத்தார் ஆண்டவர். పెద్ద మీటింగ్ మనం ఆ రోజు జరిపాము. ஆண்டவர் பெரிய காரியங்களை செஞ்சார். దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. எல்லாருக்காகவும் ஜெபமும் பண்ணினேன். నేను అందరి వరకు ప్రార్థన చేశాను. நிறைய பேர் வந்து அன்னைக்கு ஜெபம் பண்ணி கொண்டாங்க. అనేక మంది నా దగ్గరికి ప్రార్థన చేశారు. ஆண்டவர் தொட்டா, దేవుడు అందరిని ముట్టాడు. ஆண்டவர் அற்புதங்களின் தேவன், దేవుడు అద్భుతాన్ని చేశాడు. அதிசயங்களின் தேவன், ఆశ్చర్యకరమైన కార్యాలు చేశాడు. போன வருஷத்திலே గత సంవత్సరంలో நடந்த இந்த சர்ச்சில் என்ன அற்புதம் நடக்குதுன்னா, என்ன பொறுத்த வரைக்கும் நிறைய ஹீலிங்லாம் நடக்குது, உண்மைதான். గత సంవత్సరంలో అనేక మేలు జరుగుతాయి, నిజమే. సూపర్ న్యాచురల్
பவரை கர்த்தர் கொடுக்கிறார். గత సంవత్సరంలో అసాధారణమైన శక్తిని దేవుడు మీ సంఘంలో சூப்பர் நேச்சுரல் பவரை கொடுக்கிறாரு. అసాధారణమైన శక్తిని దేవుడి அது సంవత్సరం இயற்கை அதட்டுகிற, ప్రకృతికి మించిన కార్యం, இயற்கைய கட்டுகிற ஒரு அதிகாரத்தை கொடுத்திருக்கிறார் சர்ச்சில. ప్రకృతిని బంధించే కార్యములను కూడా దేవుడు మీ సంఘంలో ఇస్తున్నాడు. போன வருஷம் அக்கினி முகாம் மே மாசத்துல நடந்தது. పోయిన సంవత్సరంలో మే నెలలో మనం ప్రార్థన పెట్టాం. பயங்கரமான காரியத்தை எல்லாம் ஆண்டவர் செய்தார். అద్భుతమైన కార్యములు దేవుడు చేశాడు. அப்பொழுது ஐயா இடத்துல தொடர்பு கொண்டார். అప్పుడు పాస్టర్ గారు నాతో కూడా பயங்கர வெயிலா இருக்குது, எப்படி ஜனங்க வர போறாங்க, బాగా ఎండగా ఉంది, ప్రజలు ఎలాగొస్తారు, கடுமையான வெயிலா இருக்குயா. ఎండగా ఉన్నది. அன்னையில இருந்து நாங்க ஜெபிக்க ஆரம்பிச்சோம். అక్కడ కూడా మేము ప్రార్థన చేయడం ప్రారంభించాం. எங்க குடும்பம் ஜெபிச்சாங்க, మా కుటుంబం కూడా ప్రార్థన எங்க చేశారు. ஊழியத்துல இருக்கிறவங்க ஜெபித்தார்கள், పరిచర్యలో ఉన్న వాళ్ళు ప్రార్థన చేశారు. சபையிலையும் ஜெபித்தீர்கள். సంఘం కూడా ప్రార్థించాడు. நடந்தது என்ன? జరిగింది ఏంటి? வெயிலை நிறுத்தினான். దేవుడు ఎండను కూడా ఆపాడు. நான் வந்த అன்னைக்கு నేను వచ్చిన రోజు మే மாசத்துல என்னைக்குமே மழை பெய்யாது. మే నెలలో ఎప్పుడు కూడా వర్షం పడదు. அது ஆந்திரால மழை பெய்யாது. ఆంధ్రాలో అసలు వర్షమే పడదు. ஆனா அன்னைக்கு நான் மீட்டிங்க்கு ரெடி ஆயிட்டு இருக்கிறேன், மழை அடிச்சிட்டு இருக்குது. కానీ ఆ రోజు నేను మీటింగ్ కొరకు సిద్ధపడుతున్నాను, వర్షం పడుతూ ఉంది. ஐயா சொல்றாரு, ஐயா கிளைமேட்டே மாறி போச்சு. పాస్ గారు చెప్పారు, మీ పాస్ గారు వాతావరణం అంతా మారిపోయింది. நான் உடனே ஜெபித்தேன். నేను ప్రార్థన చేశాను. ஆண்டவர் இன்றைக்கு அந்த மழையை நிறுத்தி ராத்திரி தான் கொடுத்தாரு மழை. దేవుడు ఆ రోజు మంచి విడుదల ఇచ్చాడు. రాత్రి ఆ వర్షం ఆగిపోయింది. ஆண்டவர் இயற்கையிலே அற்புதங்களை செய்ய வல்லமை உடையவர். దేవుడు ప్రకృతికి మించిన అద్భుతమైన కార్యాలు చేయడానికి శక్తివంతుడు. நம்ம ஜெபத்துல பரிசுத்தமாக்கி கொள்ளணும். మనము పరిశుద్ధముగా మారి ప్రార్థన చేయాలి. ஜெபம் தான் நம்மளை பரிசுத்தமாக்க முடியும். ప్రార్థనే పరిశుద్ధతగా మనల్ని మారుస్తుంది. அவருடைய ரத்தமே நம்மளை பரிசுத்தமாக்க முடியும். ఆయన రక్తమే మనల్ని పరిశుద్ధులుగా இன்றைக்கு చేస్తుంది. அவருடைய ரத்தம் உன்னை பரிசுத்தமாக்கும். ఈ రోజు ఆయన రక్తం మనల్ని పరిశుద్ధంగా చేస్తుంది. அவருடைய பிரசனம் உன்னை பரிசுத்தமாக்கும். ఆయన ప్రసన్నత నేను పరిశుద్ధిగా మారుస్తుంది. எல்லாருக்குள்ள நிறைய பேருக்கு எப்படி காம்ப்ளெக்ஸ் என்னன்னா, நான் பரிசுத்த ஆம்பளையா ஆனா ஆளியா. చాలా మంది అనుకుంటారు నేను పరిశుద్ధంగా ఉన్నానా లేదా అని. நான் சொல்றேன், சர்ச்சுக்குள்ள நீ வந்துட்டாலே நீ பரிசுத்தமாக்கப்படுகிறாய். నువ్వు మందిరంలోనికి వస్తేనే నువ్వు పరిశుద్ధంగా మార్చబడతావు. அவருடைய ரத்தம் உன்னை பரிசுத்தமாக்குகிறது. నా రక్తము నిన్ను శుద్ధి చేస్తున్నది. அவருடைய வாக்கியம் உன்னை ఆయన பரிசுத்தமாக்குகிறது. వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తున్నది. அவருடைய அபிஷேகம் உன்னை ఆయన பரிசுத்தமாக்குகிறது. అభిషేకము నిన్ను పరిశుద్ధపరుస్తున్నది. இயேசுவை விசுவாசி யார் யாரெல்லாம் விசுவாசிக்கிறீங்களோ எல்லாருக்குள்ளே பரிசுத்தத்தை வைக்கிறார். கைகளை தட்டி கர்த்தரை மகிமைப்படுத்துங்க. ఎవరైతే యేసుక్రీస్తుని నమ్ముతున్నారో వాళ్ళందరూ కూడా పరిశుద్ధంగా ఉంటారు. చెప్పండి కూడా దేవుని మహిమపరుస్తున్నాం. இயேசுவுக்குள்ள எல்லாருமே பரிசுத்தமாக்கப்படுகிறோம். యేసుక్రీస్తు వాళ్ళందరినీ పరిశుద్ధులుగా మారుస్తూ ఉంటాడు. நீ பரிசுத்தவாட்டி, నువ్వు పరిశుద్ధురాలవు, நீ பரிசுத்தவான், నువ్వు పరిశుద్ధుడవు, நீ பரிசுத்த பிள்ளை, నువ్వు పరిశుద్ధమైన நீ బిడ్డవు, பரிசுத்த சீயோன். పరిశుద్ధ సీయోను. హల్లెలూయా. హల్లెలూయా. நடுவில் அற்புதங்களை செய்வான். ఈ మధ్యలో దేవుడు అద్భుతములు చేస్తాడు. பெரிய பெரிய அற்புதங்கள் இந்த வருஷத்துல நடக்க போகுது. గొప్ప గొప్ప అద్భుతములు దేవుడు సంవత్సరం నీకు చేస్తాడు. சமீப காலங்களில் என்னுடைய ஊழியத்துல நிறைய கட்டிகளை குணமாக்குகிறார். ఆమె అనేకమైన గడలను ప్రభువు స్వస్థపరుస్తూ ఉన్నాడు. ஆண்டவர் சொன்ன இது பெருசு இல்லப்பா, దేవుడు చెప్తున్నాడు ఇది గొప్ప కార్యాలు కావు, இதிலும் பெரிதானவைகளை காண்பார். వీటన్నిటికంటే గొప్ప విషయములు నీకు నేను చేస్తున్నాను. இதிலும் பெரிதான காரியங்களை, பெரிய பெரிய அற்புதங்களை நான் செய்ய போகிறார். వీటన్నిటికంటే గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. பெரிய பெரிய ஹீலிங்க கட்டளையிட போகிறார். గొప్ప గొప్ప అద్భుతములను దేవుడు చేయబోతున్నాడు. டியூமரை சுகமாக்க போகிறார். గడ్డలను కరిగించబోతున్నాడు. கேன்சரை சுகமாக்க போகிறார். క్యాన్సర్ స్వస్థత కలగబోతున్నాయి. உறுப்புகள் உருவாக போகிறது. కొత్త కొత్త అవయవములు కలగబోతున్నాయి. புதிய சரீரத்தில் உன்னுடைய உறுப்புகள் உருவாக போகிறது. శరీరంలో గొప్ప గొప్ప అవయవములు సృష్టించబడబోతున్నాయి. மரித்து போன நிலையிலே வருகிறவர்களை ஆண்டவர் உருவாக்க போகிறார். నశించిపోయిన యొక్క సమస్యలు వచ్చిన మీ అందరి దేవుడు సృష్టించబోతున్నాడు. నమ్ముతారా? ఎంతమంది నమ్ముతున్నారు? நீ விசுவாசித்த தேவ மகிமையை காண்பார். నీవు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. ஹல்லேலூயா. హల్లెలూయా. இரண்டாவது காரியம், రెండవ కార్యము செப்பனியா 3:17 சொல்றாரு, அவர் ஒரு நடுவுல இருக்கும்போது வல்லமை உள்ளவராய் இருக்கிறார். జెఫన్యా 3:15 మనం చూస్తున్నాం. ఆయన మన మధ్యలో ఉండేటప్పుడు గొప్ప అద్భుతమైన அவரை ரட்சிக்கிறவராய் இருக்கிறார். ఆయన రక్షించే దేవుడై ఉన్నాడు.
உன் வியாதியிலிருந்து உன்னை ரட்சிக்கிறார். వ్యాధుల నుంచి రక్షణ, பாவத்திலிருந்து உன்னை ரட்சிக்கிறார். పాపం నుంచి రక్షణ, சாபத்திலிருந்து உன்னை ரட்சிக்கிறார். శాపం నుండి రక్షణ, உன் அக்கிரமத்திலிருந்து உன்னை ரட்சிக்கிறார். అతిక్రమం నుంచి రక్షణ, இந்த உலகத்துல இருக்கிற விக்கிரங்களிலிருந்து நியாய தீர்ப்பிலிருந்து உன்னை ரட்சிக்க வல்லமையுடையவராக இருக்கிறார். లోకానుసారమైన కార్యాల నుండి న్యాయ తీర్పు నుంచి నీకు రక్షణ. ஆண்டவர் உன் நடுவில் இருக்கும்போது దేవుడు మీ మధ్యలో ఉన్నప్పుడు உன்னை ரட்சிக்க அவர் வல்லமையுடையவராக இருக்கிறார். నిన్ను రక్షించడానికి శక్తివంతుడై ఉన్నాడు. சோதனையிலிருந்து உன்னை ரட்சிப்பார். శోధనల నుంచి నిన్ను రక్షిస్తున్నాడు. போராட்டத்திலிருந்து உன்னை ரட்சிப்பார். పోరాటముల నుంచి రక్షణ. சகோதரியே, உன்னை ரட்சிக்க அவர் வல்லமையுடையவர். సహోదరుని రక్షించడానికి ఆయన శక్తివంతుడు. உன்னை ரட்சிக்கும்படி நான் உன்னோடு இருக்கிறேன் என்று నిన్ను சொன்னார். రక్షించడానికి నీతో కూడా ఉన్నానని చెప్తూ ఉన్నాడు. எதை ரட்சிக்கிறாரா? దేన్ని రక్షిస్తున్నాడు? சப்பனியா 3ஆம் அதிகாரத்திலே జెఫన్యా 3:15లో 15 சொல்லுகிறார். 15లో చెప్తున్నాడు, கர்த்தர் ஆக்கினைகளை அகற்றுகிறார். దేవుడు నీ అతిక్రమములను కొట్టివేస్తూ ఉన్నాడు. உன் சத்துருக்களை விலக்குகிறார். నీ శత్రువులను తొలగిస్తూ ఉన్నాడు. இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் உன் நடுவில் இருக்கிறார். ఇశ్రాయేలు రాజైన యెహోవా మీ మధ్యలో ఉన్నాడు. இனி நீ தீங்கை காணாதிருப்பாய். ఇక నీవు ఏ కీడును చూడవు. கர்த்தர் உன் ஆக்கினையை அகற்றுவார். దేవుడు నీ అతిక్రమములను తొలగించి உனக்குள் இருக்கும் நியாய தீர்ப்புகள், నీకు న్యాయ తీర్పును, உனக்குள்ள இருக்கிற சாபங்கள், నీకున్న శాపములను, ஒரு பக்கம் நியாய தீர்ப்புகள் இருக்கிறது. నీకు ఒకవేళ న్యాయ తీర్పులు ఉండవచ్చు. நாம் செய்கிற பாவத்திலே நியாய தீர்ப்பு இருக்கிறது. నీ పాప విషయంలో న్యాయ తీర్పులు. ஒரு பக்கம் தேசத்துல இன்றைக்கு அழிவுகள் வந்து கொண்டே இருக்கிறது. దేశంలో అనేకమైన నాశనములు సంభవిస్తున్నాయి. நிலநடுக்கங்கள் வருகிறது. అనేకమైన భూకంపములు వస్తున్నాయి. சுனாமிகள் வருகிறது. సునామీ వస్తున్నది. அக்கினி அழிவுகள் வருகிறது. అనేకమైన నాశనములు వస్తున్నాయి. ஆனால் ஆண்டவர் அதிலிருந்து நம்மை தப்புவிக்கிறவராய் దేవుడు இருக்கிறார். వాటన్నిటిలో నుంచి తప్పిస్తూ ఉన్నాడు. அந்த ஆக்கினியை நம்மை அகற்றி போடுகிறார். అవన్నీ అతిక్రమం ఆజ్ఞలను తొలగిస్తూ ఉన్నాడు. ஆண்டவரிடத்துல அற்புத வல்லமை மட்டுமல்ல, நியாய தீர்ப்பின் வல்லமை உண்டு. దేవుని దగ్గర అద్భుతమైన శక్తి మాత్రమే కాదు, న్యాయం తీర్చే బలం ఉన్నది. சமீபத்தில் அமெரிக்காவில் பயங்கரமான சம்பவம் நடந்திருக்கிறது. సమీపంలో అమెరికాలో భయంకరమైన సంభవం జరుగుతున్నది. காட்டு தீ பரவி அநேகரை அழித்துக் கொண்டிருக்கிறது. అక్కడ చూస్తుంటే గాలి మంటలన్నీ కూడా అనేకమైన నాశనం ஆனால் చేస్తున్నారు. அதுக்கு பயந்தவங்களை ஆண்டவர் காப்பாத்தி இருக்கிறாரு. దేవునికి భయపడే వారిని దేవుడు కాపాడుతూ ఉన్నాడు. அவங்க வீட்டை காப்பாத்தி இருக்கிறாரு. వారి కుటుంబాలను కాపాడుతున్నాడు. இன்னைக்கு உனக்குள்ள இருக்கிற ஆக்கினைகளை அகற்றுவார். ఈ రోజు నీకు వ్యతిరేకంగా ఉన్న సమస్యలను దేవుడు తొలగిస్తాడు. உனக்குள்ள இருக்கிற நியாய தீர்ப்பை அகற்றுவார். నీ లోపల ఉన్న న్యాయ తీర్పును దేవుడు తొలగిస్తాడు. உனக்குள்ள இருக்கிற நியாய தண்டனை அகற்றுவார். నీ లోపల ఉన్న దండనను దేవుడు మార్చివేస్తాడు. சிலுவையிலே நமக்காக அந்த தண்டனை ஏற்றுக்கொண்டார். శిలువలో నీ కొరకు ఆయన శిక్షను అనుభవించాడు. முன்னோட ஆண்டவர் நமக்குள்ள வச்சிருக்கிற சாபங்கள் నీ లోపల ఉన్న శాపములు எல்லாத்தையும் எடுத்து போடுவார். అన్నిటిని కూడా ప్రభు తీసివేస్తాడు. சாபத்தை அகற்றி போடுவார். అన్ని విధములైన శాపములను కొట్టివేస్తాడు. நமக்காக சிலுவையிலே முள்முடி சூட்டப்பட்டார். నీ కొరకు నా కొరకు శిలువలో ముళ్ళ కిరీటాన్ని ధరించాడు. உனக்காக அது ரத்தத்தை சிந்தினார். నీ కొరకు ప్రభు రక్తాన్ని కార్చాడు. ஒரு பக்கம் ஆக்கினியர்களை அகற்றுகிறார். ఆ అతిక్రమాలన్నిటిని కూడా కొట్టివేస్తున్నాడు. சத்துருக்களை விளக்குறார். శత్రువులను తొలగిస్తున్నాడు. சத்துரு என்று சொல்லும்போது வியாதி சத்துரு, శత్రువు అంటే వ్యాధి శత్రువే, பிசாசு சத்துரு, సైతాను శత్రువే, தோல்வி சத்துரு, అన్ని శత్రువులే, நெருக்கம் என்ற சத்துரு, ఆ యొక్క ఇబ్బందులన్నీ శత్రువులే. எல்லாவற்றையும் இந்த ஆண்டவர் விளக்குகிறார். అన్నిటిని కూడా ప్రభు ஆனா తీసివేస్తున్నాడు. இந்த உலகத்திலே நமக்கு ஒரு சத்துரு பிசாசு ఈ ஒருவன். లోకములో మన కొరకు ఉన్న శత్రువు సైతానుడు. ஒரு பக்கம் பிசாசு கிரியைகளை எல்லாம் விளக்குவான். ఒకవైపు సాతాను క్రియల ఆటంకాలని తీసివేస్తాడు. அவன் கிட்ட இருந்து அந்த கிரியைகளை எல்லாம் துரத்துவான். ఆ దుష్టుని దగ్గర నుండి ఉన్న క్రియలన్నీ దేవుడు తీసివేస్తాడు. அது மட்டும் இல்ல, சத்துருவை அழித்து போடுவான். మాత్రమే కాదు, శత్రువును నాశనం చేస్తున్నాడు. உனக்கு ஒரு விடுதலைக்கு வாழ்க்கையை தருவான். నీకు ఒక విడుదల జీవితాన్ని ప్రవేశిస్తున్నాడు. இந்த ரெண்டையும் செய்யறதற்கு ஆண்டவர் நடுவில் இருக்கிறார். ఆ అద్భుతాన్ని చేయడానికి దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. இந்த ரெண்டு உன்னை விட்டு போயிடுச்சுன்னா ఈ రెండు నిన్ను వదిలిపోతే இனி நீ தீங்க காணாதிருப்ப. ఆమె నువ్వు ఎక్కడ ఉంటావు, ఆమె నువ్వు ఆశ్చర్యకరంగా ఉంటావు. இனி நீ தீங்க பார்க்க மாட்டாய். ఇక నువ్వు కీడును నువ్వు చూడవు. தீமைகள் இனி வராது. ఇక చెడు నీ దగ్గరికి రాదు. உன் வாழ்க்கையில தீமைகள் வராது. నీ జీవితంలో ఇక చెడు నీ దగ్గరికి ஆண்டவர் రాదు. விடுதலையான வாழ்க்கையை வைத்திருக்கிறார். దేవుడు విడుదలను నీకు ఇస్తాడు. இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் நடுவில் இருக்கிறார். ఇశ్రాయేలు రాజైన దేవుడు మీ మధ్యలో ఉంటాడు. பழைய ஏற்பாட்டுல இஸ்ரவேலின் ராஜா, ఇశ్రాయేలు యొక్క రాజు. ஆனா புதிய ஏற்பாட்டிலோ யூத ராஜ சிங்கமாக ஆண்டவர் இருக்கிறார். పాత నిబంధన
కాలంలో ఇశ్రాయేలు రాజు అయినాడు, కొత్త నిబంధన కాలంలో యూదా స్తుతి గోత్రము సింహమై ఉన్నాడు. நடுவில் அவர் இருக்கிறார். ఆయన మీ మధ్యలో ఉన్నాడు. அற்புதங்களை செய்யபடி இருக்கிறார். అద్భుతం చేయడానికి ఆయన మీ మధ్యలో ఉన్నాడు. தீங்கு உன்னை தொடாதபடி, ఏ తెగుళ్ళు నిన్ను సమీపించవు, எந்த பொல்லாத சக்தி உன்னை தொடாதபடி, ఏ చెడు కార్యములు నీ దగ్గరికి సమీపించవు. இன்னைக்கு ஆண்டவர் சொல்ற தீங்கை நீ பார்க்க மாட்டேன். ఈ రోజు ఏ కీడును కూడా నువ్వు చూడవు. நன்மையே நான் செய்வேன் என்று கர்த்தர் మేలైన కార్యములు నీకు చేస్తానని ప్రభు చెప్తూ ఉన్నాడు. ஹல்லேலூயா, హల్లెలూయా, ஹல்லேலூயா, హల్లెలూయా. கடைசியாக ஒரு காரியத்தை சொல்லி நான் ஜெபிக்க போகிறேன். చివరిగా ఒక విషయాన్ని చెప్పి నేను ప్రార్థించాలనుకుంటున్నాను. இரண்டாம் அதிகாரத்தில் 5வது வசனத்தில் சொல்லுகிற ஆவியானவர் நம் நடுவிலே நிலை கொண்டு, హగ్గై 2వ అధ్యాయం 5వ వచనంలో ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. ஆண்டவர் நம் நடுவிலே ஆவியானவர் நம்மோடு இருக்கிறார். ఆయన మన మధ్యలో, ఆత్మదేవుడు మన మధ్యలో ఉన్నాడు. சபைக்குள்ள தேவனுடைய ஆவியானவர் பலமாக இறங்குகிறார். సంఘంలో పరిశుద్ధాత్మదేవుడు బలముగా దిగి వస్తున్నాడు. ஆராதனை நடத்தும் போது வல்லமையாக இறங்குகிறார். ఆరాధన జరిగేటప్పుడు బలముగా దిగి వస్తున్నాడు. இன்றைக்கு நம் நடுவிலே வல்லமையோடு இறங்கி இருக்கிறார். ఈ రోజు మన మధ్యలో దేవుడు బలముగా దిగి వస్తున్నాడు. அவர் ஆவியானவர் நமக்குள்ள எப்பொழுதும் நிலைத்திருக்கிறவர். పరిశుద్ధాత్మదేవుడు మనలో ఎల్లప్పుడూ నింపబడి ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் எப்பொழுதும் நம்மோடு வாழ்கிறவராய் இருக்கிறார். పరిశుద్ధాత్మదేవుడు ఎల్లప్పుడూ మనతో జీవిస్తూ ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் என்று சொல்லும்போது இயேசுவின் ஆவி. పరిశుద్ధాత్మదేవుడు అంటే యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ అయి ఉన్నాడు. இன்றைக்கு பலருக்கு பலவிதமான ஆவிகள் போராடுகிறது. ఈ రోజు అనేక మందితో అనేకమైన దురాత్మలు పోరాడుతూ ఉన్నాయి. பல கிரியைகள் நம்மோடு இருக்குது. అనేకమైన క్రియలు మనతో కూడా ఉన్నాయి. இந்த ஆவியானவர் நமக்குள்ள வந்துட்டா, ఈ పరిశుద్ధాత్మదేవుడు మనలోనికి వస్తే மத்த ஆவிகள் வெளியே போயிடும். అన్ని దురాత్మలన్నీ పారిపోతాయి. மத்த ஆவிகள் வெளியே போயிடும். ఇతర దురాత్మలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. இன்னைக்கு அந்த பரிசுத்த ஆவியானவரை நாம் பெற்றுக்கொள்ள வேண்டும். ఈ రోజు ఆ పరిశుద్ధాత్మను మనం పొందుకోవాలి. இந்த பரிசுத்த ஆவியானவர் இல்லாமல் நாம் வாழ முடியாது. ఈ పరిశుద్ధాత్మ లేకుండా మనం బ్రతకలేము. நடுவில் நிலை கொண்டு இருப்பார். నీ మధ్యలో ఆయన నివసిస్తూ ఉన్నాడు. அவர் நிலை கொண்டு இருக்கும்போது பெரிய பெரிய காரியங்களை செய்வார். ఆయన మన మధ్యలో నివసించి ఉండేటప్పుడు గొప్ప గొప్ప అద్భుతములు ప్రభు మన మధ్యలో చేస్తూ ఉన్నాడు. எப்பொழுதுமே இயேசுவின் பிரசன்னத்தோடு வாழுவோம். మనమందరం కూడా దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ బ్రతకాలి. இந்த பரிசுத்த ஆவியானவர் இருந்த யாரும் நம்ம ஒண்ணும் செய்ய முடியாது. దేవుని యొక్క పరిశుద్ధాత్మ నీలో ఉంటే ఎవరు నీకు వ్యతిరేకంగా లేవలేరు. நீ அவனை அழிச்சு போடுவாய். నీవు ఆ దురాత్మను నశింపజేస్తావు. இன்னைக்கு அந்த பரிசுத்த ஆவியானவரை பெற்றுக்கொள். ఈ రోజు ఆ యొక్క పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకో. தாவீது சொல்றாரு, என் முகத்தை விட்டு விலகாத, உம்முடைய பிரசன்னத்தை விட்டு எடுத்து விடாதே என்று சொல்றாரு. దావీదు చెప్తున్నాడు, నీ సన్నిధి నా నుండి తీసివేయవద్దు, నీ ప్రసన్నత నాకు కావాలి. பரிசுத்த ஆவியை விட்டு எடுத்து விடாதே என்று. పరిశుద్ధాత్మ నా నుండి తీసివేయదు ప్రభువా అంటున్నాడు. வேதத்திலே சிம்சோன் என்னும் மனிதனுடைய வாழ்க்கையில பரிசுத்த ஆவியானவர் எப்பொழுது இருந்தார்? సంసోన్ అనే మనిషి యొక్క జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ అతనికి తోడై ఉన్నాడు. ஆனால் அந்த சிம்சோன் பரிசுத்த ஆவியை விட்டார். పరిశుద్ధాత్మ దేవుణ్ణి సంసోన్ విడిచిపెట్టాడు. காரணம் பிரதிஷ்டையை விட்டார். కారణం ఏంటంటే సంసోన్ ప్రతిష్టను కోల్పోయాడు. இன்னைக்கு பரிசுத்த ஆவியானவரை நம்ம விட்டுட்டோம்னா பாவம் நம்ம உள்ள வந்துடும். పరిశుద్ధాత్మ దేవుని మనం విడిచిపెట్టినట్లయితే పాపం మనలోకి వస్తది. பிசாசு உள்ள வந்து போராட ஆரம்பிக்கும். సైతాన్ మనలోకి వచ్చి పోరాడుతూ ఉంటది. சிலருக்குள்ள பரிசுத்த ஆவி இருக்குது, அசுத்த ஆவி இருக்குது. కొందరి లోపల పరిశుద్ధాత్మ ఉన్నది, అశుద్ధాత్మ కూడా ఉన్నది. நமக்குள்ள தேவ ஆவியானவர் மட்டுமே இருக்க வேண்டும். మన లోపల పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే ఉండాలి. சவுலுக்குள்ள பொறாமை ஆவி இருந்ததனால அவனுக்குள்ள அசுத்த ஆவி வந்தது. సౌలు లోపల విషము లేకుంటే ఆమె దేశము ఆత్మ ఉన్నది కాబట్టి అతను దురాత్మ వచ్చింది. இன்றைக்கு உன் நடுவிலே அவர் பரிசுத்த ஆவியானவர் இருக்க விரும்புகிறார். ఈ రోజు మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు ఉండాలని కోరుకుంటున్నాడు. அவர் நம் நடுவிலே இருக்கும்போது அவர் அசைவாடுவார். ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు ఆయన మనలో సంచరిస్తూ ఉన్నాడు. அவர் வல்லமையோடு இறங்கி வருவார். ఆయన ప్రభావంతో దిగి వస్తూ ఉన్నాడు. உன் வாழ்க்கையில தேவனுடைய கிரியைகளை நடப்பிப்பார். నీ జీవితంలో ఆయన అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. ஆவியானவர் வரும்போது நாம் பலன் அடைவோம். పరిశుద్ధాత్మ దేవుడు వచ్చేటప్పుడు మన బలాన్ని పొందుకుంటున్నాం. நமக்குள்ள இருக்கிற சோர்வுகள் அகன்று போகும். మన లోపల బలహీనతలన్నీ తొలగిపోతున్నాయి. ஆவியானவர் வரும்பொழுது நாம் பரிசுத்தமாக்கப்படுவோம். పరిశుద్ధాత్ముడు వచ్చేటప్పుడు మనం పరిశుద్ధపరచబడతాం. ஆவியானவர் நமக்குள்ள வரும்போது உயிர்ப்பிக்கப்படுவோம். ఆత్మదేవుడు మనలోనికి వచ్చేటప్పుడు విడుదల పొందుకుంటాం. இன்னைக்கு எல்லார் மேல இந்த பரிசுத்த ஆவியை கொடுக்க விரும்புகிறார். ఈ రోజు ప్రతి ఒక్కరిపై దేవుడు ఆయన ఆత్మను కుమరిస్తూ ఉన్నాడు. பரிசுத்த ஆவியின் வல்லமை நம்மை நிரப்ப விரும்புகிறார். పరిశుద్ధాత్మ యొక్క శక్తితో నింపడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. பரிசுத்த ஆவியானவர் நடுவிலே இருந்தால் நீ எழுப்புதலின் பாத்திரமாக மாற்றுவார். పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యలో ఉంటే ఒక ఉజ్జీవాన్ని నువ్వు ఈ రోజు చూడబోతూ ఉన్నావు. பரிசுத்த ஆவியை நம்ம ஒவ்வொரு நாளும் பெற்றுக்கொள்ள வேண்டும். పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్క రోజు మనం అనుభవించాలి. அதை நம்ம காத்துக்கொள்ள வேண்டும். మనం వేచి ఉండాలి.
ஆண்டவர் நடுவுல பெரியவராய் இருக்கிறார். దేవుడు నీ మధ్యలో గొప్ప కార్యములు చేయగలడు. ஆண்டவர் நம்மை கொண்டு பெரிய காரியங்களை செய்வார். పరిశుద్ధాత్మ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యములు చేస్తాడు. இன்னைக்கு உன் நடுவில் அவர் பெரியவராய் ఈ రోజు இருக்கிறார். నీ మధ్యలో దేవుడు గొప్ప కార్యములు చేస్తాడు. சீயோன் குமாரத்தியே, సియోను కుమార్తె கம்பீரித்து பாடு. గంభీరముగా పాటలు పాడు. கர்த்தர் உன் நடுவிலே வாசம் பண்ணுங்க. దేవుడు నీ మధ్యలో నివాసిస్తూ ఉన్నాడు. அவர் வாசம் பண்ணும்போது அற்புதங்கள். ఆయన మన మధ్యలో నివసించేటప్పుడు అద్భుతాలు. அவர் வாசம் பண்ணும்போது நமக்கு தீங்கிலிருந்து நாம் விடுதலை கொடுப்பார். ఆయన మన మధ్యలో నివసించేటప్పుడు కీడు నుంచి విడుదల కలుగుతుంది. வாசம் பண்ணும்போது அவர் நடுவிலே ஆவியானவர் நமக்குள் நிலை கொண்டு ఆయన నివసించేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో గొప్ప కార్యములు చేస్తాడు. பரிசுத்த ஆவியானவர் எப்பொழுதுமே நம்ம கூடவே இருப்பார். పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. எப்போதுமே இந்த ஆண்டவர் உங்களோட இருப்பார். ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు నీతోనే ఉంటాడు. அவர் உங்களை நடத்துவார். ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు. அவர் உங்களை காப்பார். ఆయన మిమ్మల్ని కాపాడుతాడు. அவர் உங்களை சுமப்பார். ఆయన మిమ్మల్ని మోస్తాడు. அவர் உங்களை தப்புவிப்பார். ఆయన మిమ్మల్ని తప్పిస్తాడు. அவர் உங்களோடு இருப்பதை நீங்கள் உணர முடியும். ఆయనతో కూడా ఉండుట మీరు కళ్ళారా చూస్తారు. 24 மணி நேரம் ஆண்டவருடைய பிரசன்னம் எப்பொழுதும் 24 இருக்கும்படி செய்வார். సన్నిధి మీపై కుమ్మరించబడుతున్నది. அவர் உங்களை தேற்றுவார். ఆయన మిమ్మల్ని ఆదరిస్తాడు. அவர் உங்களை ఆయన பலப்படுத்துவார். మిమ్మల్ని బలపరుస్తూ ఉన్నాడు. உங்களை தாங்கிக் கொள்வார். ఆయన మిమ్మల్ని ఓదారుస్తాడు. விடுதலையின் வாழ்க்கையை தருவார். విమోచన జీవితాన్ని మీకు ఇస్తాడు. ஜெயத்தின் வாழ்க்கையை தருவார். విజయవంతమైన జీవితాన్ని మీకు ఇస్తాడు. சீயோன் குமாரத்தியே, సియోను కుమార్తె கம்பீரித்து பாடு. గంభీరముగా పాడు. கம்பீரமா பாடு. గంభీరముగా పాడు. யூத ராஜ சிங்கத்தை பாடு. యూదా స్తుతి గోత్రపు సింహాన్ని పాడు. உங்களுடைய ஆராதனை ஜீவனுள்ள ஆராதனையா இருக்க வேண்டும். నీ ఆరాధన జీవమైన ఆరాధనగా ఉండాలి. இன்னைக்கு உங்களை ஆசீர்வதிக்க விரும்புகிறார். ఈ రోజు నిన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. சந்தோஷமா இருங்க. మీరు సంతోషముగా ఉండండి. சமாதானமா இருங்க. సమాధానంగా ఉండండి. எல்லாத்தையும் தூக்கி எறிஞ்சிட்டு అన్నిటినీ దూరంగా విసిరివేసి ஆண்டவர் இன்றைக்கு அற்புதம் செய்வார். దేవుడు మీకు అద్భుతం చేస్తాడు. ஆண்டவர் உங்கள் நடுவிலே உங்களை பாதுகாப்பார். దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. ஆவியானவர் எப்பொழுதுமே நம்ம கூட இருந்து நம்மளை நடத்துவார். పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ మనతో ఉండి మనల్ని నడిపిస్తాడు. எல்லாரும் எழுந்திருப்போமா? అందరూ ఒకసారి లేచి నిలబడదాం. எல்லாரும் எழுந்திருப்போமா? లేచి నిలబడదాం. கர்த்தர் இந்த நாளிலே வல்லமையோடு இறங்கி இருக்கிறார். ఈ దినంలో దేవుడి శక్తితో ప్రభావంతో ఆయన వచ్చి ఉన్నాడు. ஹல்லேலூயா. எல்லா ஆண்டவரை ஸ்தோத்திரம் பண்ணுவோம். உனக்காக దేవుని స్తుతించుదాం. உனக்காக ரத்தத்தை சிந்தினார். பாடு மரணங்களை சகித்த இயேசு கிறிஸ்து నీ కొరకు నా కొరకు శ్రమలను సమస్యలను మోసిన యేసయ్య இன்றும் நம்மோடு இருக்கிறார். ఈ రోజు మనతో కూడా ఉన్నాడు. முழு பலத்தோடு పూర్ణ బలముతో முழு பலத்தோடு పూర్ణ బలముతో முழு நிச்சயத்தோடு ஆண்டவர் ஆராதனை పూర్ణ హృదయముతో దేవుని ఆరాధన చేద్దాం. ప్రేమిసేద అధికములా ఆరాధించు ఆసక్తిలో ప్రేమిసేద అధికములా ఆరాధించు ఆసక్తిలో నిన్న గుణవంతులో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమిసేద
అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 అధికముగా ఆరాధించును ఆశక్తితో ప్రేమించెదను అధికముగా ఆరాధించును ఆశక్తితో పూర్ణ మనసుతో ఆరాధించును పూర్ణ బలముతో ప్రేమించెదను ఆరాధన 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 దేవుని మహిమ కలుగుగాక. ఓ శాఖమాగద ప్రియమాని సభలు దేవుని మహిమపరచుదాం. యేసు మన మధ్యలో ఉన్నాడు. యేసు మన మధ్యలో ఉన్నాడు. యేసు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు. విడుదల ఉంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. స్వస్థత ఉంది. ఆయన మన మధ్యలో ఉన్నాడు. ఆరోగ్యం ఉంది. మన మధ్యలో ఉన్నాడు. దేవుని బిడ్డ దేవుని ఎత్తుపట్టుకుంటున్నాడు. ఆమె రెండు విధములైన కార్యము చూస్తున్నారు. రెండు విధములైన గుంటలు రోజులను చూస్తున్నాను. అది పాతాళం అనే గుంట, ఇంకొకటి బురద లాంటి ఒక గుంట. దేవుడు నిన్ను బురద నుంచి లేవనెత్తుతున్నాడు. ఆయన స్థలంలో పడిపోయిన కృంగిపోయిన నిన్ను దేవుడు లేవనెత్తుతున్నాడు. పని స్థలంలో ఇబ్బంది పడుతున్న వ్యక్తిని చూస్తున్నాను. దేవుని కృప నీపై వస్తున్నది. ఒక కుమార్తె జీవితంలో అనేకమైన సమస్యలు
సమస్యలు, சொந்த குடும்பங்களினால் நெருக்கங்கள், సొంత కుటుంబం వలన ఇబ్బందులు, சொந்த குடும்பங்கள் தேவனை ஆராதிக்க விடாதபடிக்கு தடை செய்கிறார்கள். సొంత కుటుంబమే దేవుని ఆరాధించకుండా నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. இந்த நேரத்தில் சில தடைகளின் மத்தியிலே ஒரு சிலர் இங்கு வந்திருக்கிறீங்க. ఇప్పుడు కొన్ని ఆటంకాల మధ్యలో కొంతమంది ఇక్కడికి వచ్చారు. ஆண்டவருடைய கைகள் உங்களை ஆசீர்வதிக்கிறது. దేవుని యొక్క చేతులు నిన్ను ఆశీర్వదిస్తున్నాయి. இன்னைக்கு கர்த்தருடைய கரம் இறங்குகிறது. ఈ రోజు దేవునికి హస్తం నీపై దిగి వస్తున్నది. சொத்து பிரச்சனையில பல போராட்டங்கள், ఆస్తి సమస్యలతో పోరాటాలు. ஆண்டவர் இன்றைக்கு சமாதானத்தை கட்டளையிடுகிறார். దేవునికి సమాధానం ఇస్తున్నాడు. உங்கள் நடுவிலே சமாதானம் என்று మీ சொன்னார். మధ్యలో సమాధానం అని చెప్పాడు. இன்றைக்கு சமாதானத்தை கட்டளையிடுகிறார். ఈ రోజు సమాధానం ప్రవహిస్తున్నాడు. எல்லா பிசாசு வல்லமைகள் விலகுகிறது. అన్ని సైతానిక సమస్యలు తొలగిపోతూ ఉన్నాయి. ஒரு மகளுடைய வாழ்க்கையில இடுப்பிலும் முதுகிலும் பலவிதமான கட்டுகள், ఒక కుమార్తె యొక్క శరీరంలో నడుములోను వీపులోను గడ్డ సమస్యలు. இன்றைக்கு இதிலிருந்து ஒரு விடுதலை, ఈ రోజు దేవుడు నిన్ను విడుదల చేస్తున్నాడు. விடுதலை, విడుదల, விடுதலை. இயேசுவின் வல்லமை விடுதலை ஆக்குகிறது. యేసుక్రీస్తు యొక్క శక్తి నిన్ను విడుదల చేస్తున్నది. தலை சொத்துகளிலிருந்து உனக்கு விடுதலை. ఆస్తి సమస్యల నుంచి విడుదల. மனம் உடைந்து இந்த இடத்துல நொறுங்கி போய் வந்திருக்கிற மகளை உன்னை தேவன் உயிர்ப்பிக்கிறார். మన వేదనతో ఇక్కడికి వచ్చిన కుమార్తె దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు. விடுதலை கொடுக்கிறார். విడుదల ఇస్తూ ఉన్నాడు. இந்த இடத்துல ஒரு சகோதரியை நான் ఇక్కడ பார்க்கிறேன். ఒక సహోదరుని చూస్తున్నాను. நீ கையிட்டு செய்கிற வேலையை నువ్వు చేసే ఉద్యోగం విషయంలో இந்த உபவாசத்திற்கு பிறகு ఈ ఉపవాసానికి తర్వాత கை நிறைய உனக்கு தேவன் அநேக வருமானத்தை கொடுக்க போகிறார். నీ వ్యాపార విషయంలో దేవుడు అనేకమైన రాబడిని ప్రభువునికి ఇవ్వబోతూ ఉన్నాడు. கை தொழிலை தேவன் ஆசீர்வதிக்கிறார். నువ్వు చేసే ఉద్యోగాన్ని దేవుడు నిన్ను இந்த ఆశీర్వదించబోతున్నాడు. இடத்துல வந்திருக்கிற மகளை தேவன் ஆசீர்வதிக்கிறார். ఇక్కడికి వచ్చిన కుమార్తె దేవుడు నిన్ను நிறைய ఆశీర్వదించబోతున్నాడు. பேருடைய வியாபாரத்தை இந்த நாள் முதற்கொண்டு செழிக்கப்படுவார். అనేక మంది యొక్క వ్యాపారాలను ప్రభు ఆశీర్వదించబోతున్నాడు. வீடுகளிலே ஒரே தரித்திரத்தின் ஆவிகள், ఇవి ఇళ్లలో ఉండే దరిద్రం యొక్క ఆత్మలు, தரித்திரத்தின் ஆவிகள் దరిద్రపు ఆత్మలు எல்லாம் விலகி போவதாக, అన్ని తొలగిపోవునుగా, விலகி போவதாக, తొలగిపోవునుగా, விலகி போவதாக. తొలగిపోవునుగా. வீணான செலவுகள், అన్ని అనవసరమైన ఖర్చులు, ரிப்பேர் செலவுகள், అనర్థమైన ఖర్చులు, டிவி ரிப்பேர்கள், ఆ టీవీ రిపేర్లు, வண்டி ரிப்பேர்கள், బండి రిపేర్లు, எலக்ட்ரிக் ரிப்பேர்கள், ఎలక్ట్రికల్ రిపేర్స్, வீணான ரிப்பேர்கள், వృధా ఖర్చులు, எல்லா தரித்திரத்தின் ஆவிகள் விலகுவதாக. దారిద్రపు ఆత్మలు యేసు నామములో తొలగునుగాక. எல்லா இருளின் அதிகாரங்கள் விலகட்டும். చీకటి అధికారములని తొలగునుగాక. எல்லா உள்ள இருக்கிற அசுத்தாவிகள் வெளியேறட்டும். లోపల ఉన్న సమస్త అపవిత్ర ఆత్మలు బయటికి వచ్చునుగాక. வசிய மருந்துகள் வெளிவரட்டும். వసియ మందులని బయటికి వచ్చునుగాక. கால்களிலே இருக்கும் பலவீனங்கள் இப்பொழுது சுகமடைவதாக. కాళ్ళలో ఉండే బలహీనతలన్నీ ఇప్పుడు స్వస్థత కలుగునుగాక. கழுத்து பகுதியினாலே பாதிக்கப்பட்டிருக்கிற மகனே இயேசுவின் நாமத்தில் விடுதலை அடைவாயாக. మెడ నొప్పి చేత బాధపడుతున్న బిడ్డ దేవుడు నీకు స్వస్థత కలిగించునుగాక. இயேசுவின் ரத்தம் ஒவ்வொரு மேல் பூசப்படுகிறது. యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రతి ఒక్కరిపై చల్లబడుతుంది. மிகுந்த சோர்வோடு இந்த இடத்துல ஒரு மகள் இருக்கிறார். బలహీనతతో ఒక కుమార్తె ఇక్కడ కనిపిస్తుంది. ஆவியானவர் உன்னை பலப்படுத்துகிறார். పరిశుద్ధాత్మ దేవుడిని బలపరుస్తూ ఉన్నాడు. பலப்படுத்துகிறார். బలపరుస్తూ ఉన్నాడు. சிலர் சத்துருவின் போராட்டங்களோடு இங்கு வந்திருக்கிறீர்கள். కొన్ని సైతానిక పోరాటాలతో మీరు ఇక్కడికి వచ్చారు. ஆவியானவர் ரிலீஸ் பண்றாரு. పరిశుద్ధాత్మ దేవుడు విడుదల చేస్తూ ఉన్నాడు. ரிலீசிங் அனாயிண்டிங். విడుదల చేస్తూ ఉన్నాడు. ரிலீசிங் அனாயிண்டிங். విడిపించే అగ్ని అభిషేకం. எல்லா உபத்திரத்திலிருந்து விடுதலை. ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల. எல்லா கட்டுகளிலிருந்து விடுதலை. ప్రతి బంధకం నుంచి విడుదల. எல்லா விதமான கைகளை கட்டி வைத்திருக்கும் கட்டுகள். అనేక విధములైన బంధకాలతో బంధించబడిన కట్లు. நிறைய பேர் பிசாசு கட்டி வைத்திருக்கிறார். అనేక మందిని సైతాను బంధించి పెట్టి ఉన్నాడు. விரலை கட்டி வைத்திருக்கிறான். వేళ్లను కట్టిపెట్టి ఉన్నాడు. கையை கட்டி வைத்திருக்கிறான். చేతులను కట్టిపెట్టి ఉన్నాడు. கண்ணை கட்டி வைத்திருக்கிறான். కళ్ళను బంధించి పెట్టి ఉన్నాడు. காலை கட்டி வைத்திருக்கிறான். చెవులను కట్టిపెట్టి ఉన్నాడు. சரீரத்தை கட்டி வைத்திருக்கிறான். శరీరాన్ని కట్టిపెట్టి ఉన్నాడు. எல்லாம் ரிலீஸ் ஆகட்டும். అన్ని కూడా విడుదల అవునుగాక. கர்த்தரே ஆவியானவர். దేవుడే ఆత్మ. கர்த்தருடைய ஆவி எங்கே அங்கு விடுதலை. దేవుని ఆత్మ ఎక్కడ ఉంది అక్కడ విడుదల ఉంది. விடுதலை உண்டாவதாக. విడుదల కలుగునుగాక. விடுதலை உண்டாவதாக. విడుదల కలుగునుగాక. இயேசுவின் நாமத்தில் యేసయ్య నామమున. come out in the name of Jesus. నా యేసుక్రీస్తు వారి నామమున. Deliverance. ఆమేన్. Deliverance.
విడుదల எல்லா கட்டுகள் உடைவதாக ప్రతి బంధకములు తెగిపోవును గాక பய கட்டுகள் உடையட்டும் గడ్డలని తెగిపోవును గాక இருதயத்தில் இருக்கும் கட்டுகள் உடையட்டும் హృదయంలో ఉన్న కట్లని తెగిపోవును గాక வயிற்றுக்குள் இருக்கும் கட்டுகள் உடையட்டும் కడుపులో ఉన్న కట్లని తెగిపోవును గాక எல்லா மந்திர பூஜைகளின் கிரியைகள் எரிந்து போவதாக ప్రతి మాంత్రిక క్రియలని కాలిపోవును గాక எல்லா மாந்திரிக வல்லமைகள் எரிவதாக మాంత్రిక క్రియలు కాలిపోవును గాక ஒரு சில குடும்பங்களிலே కొన్ని కుటుంబాలలో சொந்த கணவர் மந்திரம் செய்கிறார் సొంత నీ భర్త చేతబడి చేస్తున్నారు சில உடன்பரப்புகள் மந்திரம் செய்கிறார்கள் ఈ యొక్క తోబుట్టులు మాంత్రిక కార్యాలు చేస్తున్నారు எல்லாத்துக்கும் விடுதலை கொடுக்கிறார் వాటన్ని నుంచి ప్రభు విడుదల చేస్తున్నారు எல்லாத்துக்கும் விடுதலை கொடுக்கிற எல்லாம் எரிஞ்சு போவதாக అవన్నీ కూడా కాలిపోవును గాక இந்த வருஷத்துல இந்த சபைக்கு தேவன் சொல்றாரு ఈ సంవత్సరము దేవుడు సంఘానికి மந்திர చెప్తున్నారు சக்திகளை இனி தேவ ஜனங்க பார்க்காது మంత్ర శక్తులను ఇక నీ ప్రజలు చూడరు అని వాగ్దానం చేస్తున్నారు இஸ்ரவேலின் ராஜாவாகிய கர்த்தர் உன் நடுவிலே இருக்கிறார் ఇశ్రాయేలుల రాజైన ప్రభు నీ మధ్యలో ఉన్నాడు பயத்துக்கு நீ தூரமாவாய் ఇక పైన చీకటికి దూరం అవుతావు பயம் இல்லாமல் இருப்பாய் ఇక భయం లేకుండా బ్రతుకుతావు திகிலுக்கு நீ தூரமாவாய் ఏ దిగులు లేకుండా బ్రతుకుతావు பின் தொடர்கிற தீய சக்திகள் వెంబడిస్తున్న దురాత్మ క్రియలు பின் தொடர்கிற தீய வல்லமைகளின் கிரியைகள் వెంబడిస్తున్న దుష్ట శక్తుల యొక్క క్రియలు எல்லா மாந்திரிகங்கள் எரிவதாக అన్ని చేతబడి క్రియల్ని కాలిపోవును గాక மந்திர கொம்ப பார்க்கிறேன் మాంత్రిక కార్యం చూస్తున్నా எரிச்சு போகிறது అది కాలిపోతున్నదే அது சொட்டாலிக்கிறா మంత్ర క్రియలు కాలిపోతున్నాయి சொட்டாலிக்கிறா దేవుడు కాల్చి వేస్తున్నాడు எரிஞ்சு போகுது అవన్నీ కాలిపోతున్నాయి சில விக்கிரக மாலைகள் எரிவதாக విగ్రహ క్రియలు కాలిపోతున్నాయి எரிஞ்சு போகிறது కాలిపోవును గాక எல்லா மந்திர கட்டைகள் உடைவதாக అన్ని మాంత్రిక క్రియలు కాలిపోతున్నాయి உடைவதாக వెలిగిపోవును గాక எல்லா எதிர்ப்பு வல்லமைகள் விலகி போவதாக వ్యతిరేకమైన కార్యములన్నీ కూడా కొట్టివేయబడును గాక பலவீன பிசாசுகள் வாழட்டும் అన్ని దురాత్మ క్రియలని పారిపోవును గాక கைகளில் இருக்கும் பலவீனம் చేతుల్లో ఉన్న బలహీనత கால்ல இருக்கிற பலவீனம் కాళ్ళలో ఉన్న బలహీనత முதுகுக்குள்ள இருக்கிற பலவீனங்கள் లోపల ఉన్న బలహీనతలు எல்லாம் ஓட இயேசுவின் நாமத்தில் అన్ని బయటకు వచ్చినగా యేసే నామములో ஒரு மகளுக்குள்ள உதட்டுல எரிச்சல் ఒక కుమార్తెకి పెదవుల లోపల మంట எல்லா எரிச்சலின் ஆவிகள் இப்பொழுது விலகி போகட்டும் అన్ని మంటలు మండుతూ కాల్చబడుతున్న క్రియలను బయటకు వచ్చిన గాక ஒரு மகளுக்குள்ள முகத்துல ஒரு இது மாதிரி லைட்டா வந்துகிட்டே இருக்குது ఒక కుమార్తెకు ముఖములో స్కిన్ సమస్య ఒకటి వచ్చి ఉన్నది அது காரணம் ஒரு பொறாமையின் ஆவி అదేంటిదంటే నువ్వు ఇతరులని చూసి వ్యతిరేకంగా ఆలోచించావు దురాలోచన பொறாமையின் ஆவிகள் ఆమె ఇతరులకు వ్యతిరేకమైన ఒక ఆలోచన எல்லாம் விலகி போகட்டும் ఆ కుళ్ళు పుట్టులని వెళ్ళిపోవాలి குடும்பத்துல பயங்கரமான சண்டை சச்சரவின் ஆவிகள் போராடுகிறது ఒక కుటుంబంలో గొడవలు సైతాను సమస్యలు పోరాడుతా ఉన్నాయి இன்றைக்கு இதில் சமாதானத்தை கட்டளையிடுகிறேன் ఈ రోజు దేవుడు నీకు సమాధానం ఇస్తూ ఉన్నాడు ஒரு நபருடைய மனைவி எதிர்த்து நின்று கொண்டு இருக்கிறார் ఒక వ్యక్తితో ఆయన భార్య వ్యతిరేకంగా నిలబడి ఉంది யோபின் மனைவியை போல எதிர்த்து நிற்கிறான் యోబు యొక్క భార్య వలె భర్తని వ్యతిరేకిస్తున్న సహోదరి பயங்கரமான சண்டை భయంకరంగా గొడవ పెట్టుకుంటుంది போராடிட்டே இருக்குது పోరాడుతోంది சில கணவன்மார்கள் எதிர்த்து நிற்கிறார்கள் కొంతమంది భర్తలు వ్యతిరేకంగా నిలబడి ఉన్నారు சின்ன சின்ன சண்டைகள் எல்லாம் ஊதிக்கொண்டே இருக்கிறது చిన్న చిన్న గొడవలన్నీ కూడా కలుగుతా ఉన్నాయి இன்றைக்கு எல்லாம் இறையாதி அமைதலாயிரு ఇవన్నీ కూడా అలజడి లేకుండా మౌనంగా ఉండునిగాక యేసు క్రీస్తు పడగలే ఉత్థాన పొంది యేసు క్రీస్తు వారి యొక్క ఓడలో కూర్చున్నప్పుడు పడగలే ఏరిన పొంది ఆ దోణిలో ఎక్కినప్పుడు కాற்று అమర్దది గాలి నిశ్శబ్దమైపోయినది எல்லா பிரச்சனைகளும் முடிவு பெறுவதாக సమస్యలన్నిటికీ కూడా ముగింపు వచ్చునిగాక எல்லா கண்ணீர்களுக்கு முடிவு வருவதாக కన్నీటికి ముగింపు వచ్చునిగాక கண்ணீரின் போராட்டங்களுக்கு முடிவு வருவதாக అన్ని పోరాటాలకు ముగింపు వచ్చునిగాక வேதனைக்கு முடிவு అన్నిటికీ ముగింపు தோல்விக்கு முடிவு అపజయానికి ముగింపు எல்லா தடைகளுக்கு முடிவு கொண்டு வருகிறார் అన్ని సమస్యలకు దేవుడు ముగింపు తీసుకువస్తున్నాడు பயங்கரமான இடரல்கள் சிலவைகள் இருக்கிறது అనేకమైన ఆటంకములు కనబడుతున్నాయి இந்த உபவாச நாட்களில் எல்லாத்தையும் தேவன் உடைத்தெறிகிறார் ఈ ఉపవాస దినములలో దేవుడు అన్నిటిని కూడా కాల్చివేస్తున్నాడు திருமண தடைகள் உடைவதாக
వివాహానికి ఉన్న ఆటంకాలు తొలగిపోవును గాక. வேலை கிடைக்க முடியாதபடி இருக்கும் தடைகள் உடைவதாக. ఉద్యోగాలకు ఉన్న ఆటంకాలు తొలగిపోవును గాక. சில மதில்கள் உடைகிறது. అనేకమైన కార్యములు తొలగును గాక. சில விக்கிரக மதில்கள் உடைகிறது. అనేకమైన విగ్రహ గోడలు కూలిపోవును గాక. சில மதில்களை பார்க்கிறேன். సాతాను కోటలు చూస్తున్నాను. எரிகோவை போல காணப்படுகிறது. ఎరికో లాగా అనేక గోడలు చూస్తున్నాను. இன்றைக்கு அது விழுந்து போவதாக. అవన్నీ కూడా యేసు నామములో కూలిపోవును గాక. விழுந்து போகிறது. కూలిపోతున్నాయి. உங்களுக்கு முன்பாக விக்கிரகங்கள் விழும். ఆమె నీకు ముందుగా ఉన్న విగ్రహాలను కూలిపోతాయి. பாபிலோன்கள் விழுந்து போகும். బబులోను కార్యములు కూలిపోతాయి. எல்லா எரிகோக்களை இன்றைக்கு விழுகிறது. ఎరికోలన్నీ కూలిపోతాయి. எல்லாம் விழுகிறது. అన్ని కూలిపోతున్నాయి. கட்டிகள் சுகமடைவதாக. గడ్డలు స్వస్థత, கற்கள் சுகமடைவதாக. రాళ్ళన్నీ కూడా తొలగిపోతున్నాయి. எல்லா சரீரத்தில் இருக்கிற உறுப்புகளிலே தேவ வல்லமை இறங்குவதாக. శరీరంలో ఉన్న ప్రతి అవయవంపై దేవుని స్వస్థత దిగును గాక. இயேசுவின் வல்லமை இறங்கட்டும். యేసుక్రీస్తు వారి యొక్క శక్తి దిగును గాక. உப்புளங்கள் சுகமடைவதாக. ఆమేన్. అన్ని పరిపూర్ణ స్వస్థత కలుగును గాక. எல்லா விதமான அரிப்பு வியாதிகள் சுகமடைவதாக. అన్ని విధమైన అలర్జీ రోగాలని స్వస్థత కలుగును గాక. இயேசுவின் ரத்தம் பூசப்படுவதாக. యేసుక్రీస్తు వారి యొక్క రక్తము స్వస్థత కలిగించును గాక. இயேசுவின் ரத்தம் பூசப்படுவதாக. యేసుక్రీస్తు యొక్క రక్తము పోయబడును గాక. அநேகமான கிருபை இறங்குகிறது. అనేక మందిపై దేవుని కృప కుమ్మరించబడును గాక. வல்லமையாக இறங்கிக் கொண்டிருக்கிறார். ఆమె దేవునిపై కుమ్మరించబడుతున్నాడు. ஓ ரவா சாந்தல வாக்கல ఇవాళ శిఖమలగదు. லபதர வாஷர மாக்கல தல வாக்கல லதர வாக்கல லபல வாக்கல வா. ఆమేన్. Supernatural gift will be operated in the church. అసాధారణ శక్తిని సంఘములో క్రియ చేస్తున్నారు. பெரிய பெரிய அற்புதங்கள் எல்லாம் நடக்க గొప్ప போகிறது. గొప్ప అద్భుతములు ఈ సంఘములో జరగబోతున్నాయి. சூப்பின கைகள் அழிக்கப்படும். ఊచ చేతులు ఆమేన్ శాపబడతాయి. மடக்கின கால்கள் நேராகும். గుంటి కాళ్ళు నేరుగా శాపబడతాయి. வளைந்த கைகள் நேராகும். వంగిపోయిన చేతులు నేరుగా మారిపోతాయి. என்னுடைய அற்புதத்தின் வல்லமை இந்த ஆண்டிலே விளக்கப்பட போகிறது. నా అద్భుతమైన శక్తిని ఈ సంవత్సరం మీరు చూడబోతున్నారు. சபைக்கு தேவன் மாஸ்டருக்கு கொடுத்திருந்தாலும் இந்த ஆண்டு ஒரு மிகப்பெரிய அற்புதத்தின் ஆண்டு என்று சொல்லுகிறார். దేవుడు చెప్తున్నాడు పాస్టర్ గారితో సంఘముతో ఈ సంవత్సరము గొప్ప అద్భుతమైన సంవత్సరముగా దేవుడు నీకు మార్చబోతున్నాడు. பயங்கரமான காரியங்களை செய்ய போறேன். భయంకరమైన అద్భుతాలను చేయబోతున్నాను. இந்த ஆண்டுல மந்திரவாதிகளை நியாயம் தீர்க்க போறேன். ఈ సంవత్సరం మాంత్రికులని న్యాయం తీరుస్తాను. மந்திரம் பண்றவங்க காணாம போயிடுவாங்க. మాంత్రికులు అందరూ కూడా కనబడకుండా என்னுடைய పారిపోతారు. வல்லமை விளக்குவதை நீங்கள் பார்ப்பீர்கள். నా యొక్క శక్తి అక్కడ క్రియేట్ చేయడం మీరు చూస్తారు. இந்த இடத்துல என் வல்லமையை நான் கட்டளையிடுகிறேன். ఇక్కడ నా శక్తికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాను. என் அக்கினியை கட்டளையிடுகிறேன். నా అగ్నికి ఆజ్ఞాపిస్తున్నాను. சபையின் மேல என்னுடைய ஜெப வல்லமையை ஊற்றிக் నా கொண்டிருக்கிறேன். శక్తి సంఘంపై దిగి వస్తుంది. ఆమేనన్నా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. தேவனுடைய வல்லமை பெரிதாய் விளக்கிக் దేవుని యొక్క கொண்டிருக்கிறது. శక్తి నీపై కుమ్మరించబడుతున్నది. சபையில் இருக்கும் அத்தனை தடைகளை நான் உடைக்கிறேன். ఆమె సంఘానికి ఆటంకాలను కూడా తొలగిస్తున్నాను. ఆమేన్ చెప్పండి. தடைகளை உடைக்கிறேன். ఆటంకాలను తొలగిస్తున్నాను. ஒவ்வொரு கர்ப்ப தடைகள் உடைகிறது. గర్భముల ఆటంకాలను తొలగిస్తున్నాను. ஒவ்வொரு வாழ்க்கையில் இருக்கும் தடைகள் உடைகிறது. జీవితాల ఆటంకాలను తొలగిపోతున్నాయి. தடைகளை உடைக்கிறார். ఆటంకాలను తొలగుగాక. தடைகளை உடைக்கிறார். ఆటంకములు తొలగుగాక. பெரிய ஆண்டாக இந்த ஆண்டு அமையும். గొప్ప సంవత్సరముగా మీకు మారుతుంది. பெரிய காரியங்களை காண்கிற ஆண்டாக இருக்கும். గొప్ప కార్యములు మీరు చూడబోతున్నారు. பெரிய நன்மைகளை நான் செய்வேன். గొప్ప అద్భుతాలు మీరు చేయబోతున్నారు. பட்டணத்தை காப்பேன். పట్టణాన్ని కాపాడుతాను. கிராமங்களை காப்பேன். గ్రామాన్ని కాపాడుతాను. என்னுடைய வல்லமை விளக்கப்படுவேன். నా శక్తిని మీరు చూడబోతున్నారు. எல்லா உள்ள இருக்கிற கிரியைகள் ఆయన లోపల ఉన్న ప్రతి క్రియలన్నీ எல்லாம் வெளி வரட்டும். బయటికి వచ్చునుగాక. காதுக்குள் இருக்கும் கிரியைகள், చెవిలో ఉన్న క్రియలు, விரலுக்குள் இருக்கும் கிரியைகள், ఆ లోపల ఉన్న క్రియలన్నీ, இடுப்புக்குள் இருக்கும் கிரியைகள், నడుములో ఉన్న క్రియలన్నీ, காதுக்குள் இருக்கும் கிரியைகள், కాలులో ఉన్న క్రియలన్నీ, மூளைக்குள் இருக்கும் கிரியைகள் మెదడులో దాగిన క్రియలన్నీ எல்லாம் விலகட்டும். అన్ని బయటికి తొలగునుగాక. எல்லாம் விலகட்டும். తొలగి వెళ్ళిపోవునుగాక. காதுக்குள்ள இருக்கிற கிரியைகள் விலகட்டும். చెవులో ఉన్న క్రియలన్నీ తొలగిపోవునుగాక. ఆమేన్ చెప్పండి. வயிற்றுக்குள்ள இருக்கிற கிரியைகள் வெளிவரட்டும். కడుపులో ఉన్న క్రియలన్నీ బయటికి వచ్చునుగాక. எல்லா மருந்துகள் வெளிவரட்டும். అన్ని మందులన్నీ బయటికి వచ్చునుగాక. கண்ணுக்குள்ள இருக்கிற கிரியைகள் வெளிவரட்டும். కళ్ళలో ఉన్న క్రియలన్నీ బయటికి వచ్చునుగాక. காதுக்குள்ள இருக்கிற கிரியைகள் చెవులో வெளிவரட்டும். ఉన్న క్రియలు, కడుపులో ఉన్న క్రియలు బయటికి వచ్చునుగాక. இடுப்புக்குள்ள இருக்கிற கிரியைகள், నడుములో ఉన్న క్రియలు, வயிற்றுக்குள்ள இருக்கிற கிரியைகள், కడుపులో ఉన్న క్రియలు, நெஞ்சுக்குள்ள இருக்கிற கிரியைகள், గుండెలో ఉన్న క్రియలు, கைக்குள்ள இருக்கிற கிரியைகள், చేతి క్రియలు
ఉన్న క్రియలు Come out in the name of Jesus. రా బయటికి యేసుక్రీస్తు వారి నామమున Come out in the name of Jesus. రావాలి బయటికి యేసు వారి నామమున విడుదల 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 కృప పైన కృప కుమరించబడును గాక బలము పైన బలము దిగును గాక ఆమె చెప్తే పొందుకుంటారండి నేను బలపరుస్తూ ఉన్నాను దేవుని శక్తి మీరుపై కుమరించబడును గాక దేవునికి రక్తమును కప్పుకుంటున్నది నా కృపను కమ్ముకుంటున్నది నా ప్రశ్నలను అందరిపై కుమరిస్తున్నారు నా శక్తి మీపై కుమరిస్తున్నారు దేవుని శక్తి అగ్ని దేవుని శక్తి అన్ని క్రియలకి కాలిపోరుగాక అన్ని కట్టలని తెగిపోరుగాక మాత్రకి క్రియలు కాలిపోరుగాక మంత్ర క్రియలని కాలిపోరుగాక సత్వమాని కాలిపోరుగాక సత్వమాని నలగొట్టబడుగాక అన్ని క్రియలని కాలిపో కాలిపో యేసు నామమున అగ్ని అగ్ని వెళ్ళిపో బయటికి పో ఆమేన్ క్రియలన్నీ కాలిపోరుగాక అన్ని విధమైన కట్టెలు శిబిరాన్ని బలహీనపరుస్తున్నాయి అన్ని రాళ్ళని బయటకు వచ్చింది గాక చీకటి అంధకారములు బయటకు వచ్చింది గాక అన్ని ఆమె చీకటి తొలగి వెలుగుకు ఆజ్ఞాపిస్తున్నాయి చీకట్లు తొలగులు గాక చీకట్లని తొలగులు గాక ఒక కుమార్తెకు డబ్బు అవసరం ఉన్నది அதிசயங்களை காணப்படுவது అద్భుతమైన కార్యములను చూడబోతున్నా தேவையை நாம் சந்திக்கிறேன் డబ్బు అవసరం సమకూరుస్తాను ரொம்ப நாளா உனக்கு பணம் வராம இருக்குது అనేక దినములుగా డబ్బు నీకు రావాల్సి ఉన్నది இந்த ஆண்டில் அதுக்கு ஒரு முடிவை கொண்டு வருவேன் ఈ సంవత్సరంలో ఒక ముగింపు నేను ఇస్తాను நிறைய பேருக்கு முடிவை நான் கொண்டு வர போறேன் నేను అనేక మందికి ముగింపు నేను ఇస్తాను உன் துக்கத்துக்கு முடிவு வரும் నీ దుఃఖానికి ముగింపు వస్తుంది உன் வேதனைக்கு முடிவு வரும் నీ వేదనకి ముగింపు వస్తుంది உன் தோல்விக்கு முடிவு வரும் ఆమె ఓటమికి ముగింపు వస్తుంది இந்த பிரச்சனையை பார்த்து கொண்டிருக்க வாழ்க்கையில ஒரு முடிவை கொண்டு வருவார் నీ సమస్యకు అగ్ని నుంచి విడుదల వస్తుంది பிசாசின் போராட்டங்களுக்கு உனக்கு முடிவு வருகிறது సైతాను సమస్యకు నీకు విడుదల వస్తుంది சண்டைகள்ல முடிவு గొడవల నుంచి విడుదల எல்லா విధమైన యుద్ధங்கள்ல முடிவு యుద్ధముల నుండి విడుదల நிச்சயமா முடிவு உண்டு నిశ్చయముగా ముగింపు ఉన్నది ஆண்டவர் சொல்லுகிறார் உன் நம்பிக்கை வீண் போகாது దేవుడు చెప్తున్నాడు నీ నమ్మకము వృధా కాదు நிச்சயமா ఆమె నిశ్చయముగా పొందుకుంటావు நிச்சயமா அவனை விடுவிப்பேன் నిశ్చయముగా నేను విడిపిస్తాను எல்லா சோதரம் பண்ணுவோம் అందరి స్తోత్రాలు చేద్దాం இந்த 26ஆம் தேதி ஒரு மகிமை இறங்கி வருது 26వ తారీఖు నీపై మహిమ దిగి వస్తున్నది ஆவியானவர் உன் நடுவிலே நிலை கொண்டிருக்கிறார் ఆత్మదేవుడు మీ మధ్యలో సంచరిస్తూ ఉన్నాడు தேவ மகிமையினால் சபை நிறைந்திருக்கிறது దేవుని మహిమతో సంఘము నింపబడి ఉన్నది இயேசுவின் பிரசன்னம் நிரம்பி இருக்கிறது యేసయ్య సన్నిధి ఇక్కడ నింపబడి ఉన్నది இயேசு உலாவிக் கொண்டிருக்கிறார் యేసయ్య ఇక్కడ సంచరిస్తూ ఉన్నాడు இயேசு உலாவிக் கொண்டிருக்கிறார் యేసు సంచరిస్తూ ఉన్నాడు இயேசுக்கு நடந்து கொண்டிருக்கிறார் యేసు ఇక్కడ ఉన్నాడు அவர் ஒவ்வொருவரையும் தொட்டு கொண்டிருக்கிறார் ఆయన అందరినీ తాకుతూ ఉన్నాడు எல்லா மகிமை செலுத்துவோம் ఆ అందరూ మహిమ చెల్లించుదా எல்லா துதியை செலுத்துவோம் మస్తుతులు చెల్లించుదా எல்லா மகிமையும் செலுத்துவோம் అందరూ మహిమ చెల్లించుదా இந்த நாளை கர்த்தர் ஆசீர்வதித்தார் ఈ దినమును బట్టి మీకు వందనాలు அதிகார மகிமையெல்லாம் உமக்கே స్తుతిగా మహిమకు చెల్లిస్తాను பிரகாஷே ஆசீர்வதி పాస్టర్గా ఆశీర్వదించండి அருமையான ஒரு அன்பு மனைவியும் அன்பான பிள்ளைகளையும் పాస్టర్ మని బిడ్డలను కూడా దీవించండి சபை கூடியிருக்கிற எல்லாருமே தேவனுடைய ரத்தத்தை நான் அழைக்கிறேன் సంఘానికి వచ్చిన ప్రతి బిడ్డలపై యేసు రక్తాన్ని చల్లుతూ ఉన్నాను ஒரு மகிமை நிறைந்த ஒரு நாளாய் இருப்பதற்காக దేవునికి మహిమతో నింపబడిన దినముగా ఉండునుగా ஜெயத்தின் நாளாய் இருப்பதற்காக நன்றி జయము దినమై విజయపు రోజై ఉండునుగా கோலியாத்து விழுந்து போன நாளாய் இருந்ததற்காக గొల్లియాతు సమరక్షకుడి దినమై ఉండునుగాక
எல்லாம் விடுத்ததற்காக நன்றி. అన్ని సాతాను కోటలు కూలిపోయినందుకు వందనాలు. எல்லாம் விடுத்ததற்காக ஸ்தோத்திரம். ఎరికో కూలిపోయినందుకు వందనాలు. பாபிலோன் விடுத்ததற்காக ஸ்தோத்திரப்படுங்க. బబులోను కూలిపోయినందుకు వందనాలు. மின்னலை போல ఆమేన్. சாத்தான் கீழே விடுகிறதை நான் நின்று செல்லுகிறார். మెరుపువలె సాతాను కింద కూలిపోవడం చూస్తున్నాను. All the glory and honor praise to God. ఆమేన్. సమస్తమైన స్తుతిగణ మహిమ దేవునికి చెల్లిస్తున్నాను. యేసు నామమున ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా.